దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్తలో నుండి 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. గత 2-3 వారం నుంచి మనము అధికారములకు లోబడ్డం గురించి, అధికారులకు లోబడ్డం గురించి మనం చూస్తున్నాం, విధేయత గురించి. అందులో దేవుని యొక్క రాజ్యంలో, అలాగనే అపవాద యొక్క రాజ్యంలో ఉండేటువంటి అధికార క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యమే కానీ, అలాగే సాతాను యొక్క రాజ్యమే కానీ పనిచేసేటప్పుడు ఒక అధికారము కలిగినటువంటి విషయంలో, అధికారాన్ని చలాయించే విషయంలో ఒక క్రమం ఖచ్చితంగా ఈ 2 రాజ్యాల్లో కూడా మనం చూస్తాం. మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది చాలా క్రమంగా, పద్ధతిగా పనిచేస్తుంది, కానీ సాతాను యొక్క రాజ్యము ఆపోజిట్ కాబట్టి అలా ఉండదేమో అనుకుంటాం. చాలా విషయాల్లో దేవునికి, అపవాదికి, అలాగే దేవుని యొక్క రాజ్యమునకు, అపవాద యొక్క రాజ్యమునకు చాలా విషయాలు వ్యతిరేకమైనటువంటి స్వభావాలు ఉంటాయి. కానీ ఒక విషయంలో మాత్రము 2 రాజ్యాలు కూడా పనిచేసే విధానం మాత్రం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. అదేంటంటే దేవుని యొక్క రాజ్యం కూడా ఒక క్రమముగా, పద్ధతిగా పనిచేస్తారు. అధికారం అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుని దగ్గర స్టార్ట్ అవుతుంది. దేవుని దగ్గర నుండి ప్రధాన దూత నుంచి ప్రధానులు, ఆ తర్వాత కింద ఉండేటువంటి దూతలు, అలాగున దేవుని యొక్క అధికారము దేవుని దగ్గర నుండి అలాగ ఒక్కొక్క స్థాయిలో దేవుడే దూతల ద్వారా లేదా ప్రధానుల ద్వారా, ప్రధాన దూతల ద్వారా, అలాగే వారి కింద ఉన్నటువంటి దూతల ద్వారా దేవుడు తన యొక్క రాజ్యమును లేదంటే తన యొక్క అధికారాన్ని దేవుడు చాలేస్తాడు. ఇప్పుడు అలాగే సాతాను యొక్క రాజ్యం కూడా ఎగ్జాక్ట్ అలాగే పనిచేస్తుంది. సాతాను యొక్క రాజ్యం కూడా ఎలా పనిచేస్తుంది అంటే, సాతాను దగ్గర స్టార్ట్ అవుతుంది అధికారము. అక్కడి నుంచి ఎలాగైతే దేవుని యొక్క రాజ్యంలో ప్రధాన దూతలు, అలాగే దూతలు అలా ఎలాగైతే ఉంటున్నారో రకరకాల స్థాయిల్లో దేవుని యొక్క సాతాను యొక్క రాజ్యంలో కూడా అలాగా అపవాది దగ్గర నుండి, అనగా సాతాను దగ్గర నుండి రకరకాల స్థాయిల్లో దేవుని యొక్క సాతాను యొక్క రాజ్యంలో కూడా ప్రధానులు, అధికారులు కూడా ఉంటున్నారు. అందుకే చూడండి, మనం గుర్తుపెట్టుకోలేదు అంటే, ఇక్కడ అందుకని యేసుక్రీస్తు అంటున్నారు, సందర్భం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు, దురాత్మ వెళ్ళగొట్టినప్పుడు కొంతమంది యేసుక్రీస్తుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఈయన బయల్జెబూల్ అనేటువంటి ఒక ప్రధాన దూత ద్వారా, ప్రధాన దురాత్మ ద్వారా ఈ దురాత్మను ఆయన వెళ్ళగొట్టాడు. ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు కాదు, దేవుని ఆత్మ ద్వారా వెళ్ళగొట్టాడని కాదు, వేరే పెద్ద దురాత్మతో వేరే దురాత్మ వెళ్ళగొట్టాడు అంతే అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ యేసుక్రీస్తు అప్పుడు వాళ్ళు అలా మంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు చాలా జ్ఞానానుసారంగా, ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట యాక్చువల్గా ఏంటంటే, ఆయన చేసినటువంటి కార్యాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, తను తాను కాపాడుకోవడానికి మాత్రమే చెప్పినటువంటి మాట కాదు. కానీ దేవుని యొక్క రాజ్యమే కానీ, సాతాను యొక్క రాజ్యమే కానీ ఎలాగ పనిచేస్తుందో కూడా ఆ మాటలోనే మనకి సమాచారం, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటా ఉంది. యేసుదేవుడు అంటే, తనకు తానుగా వేరుపడినటువంటి ఏ రాజ్యమైనా సరే, ఏ ఇల్లైనా సరే నిలువనేరదు అంటే, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను కనుక ప్రధాన దురాత్మ ద్వారా కనుక వేరే దయ్యాన్ని నేను వెళ్ళగొడితే అప్పుడు సాతాను యొక్క రాజ్యము నిలబడదు కదా. ఎప్పుడు కూడా సాతాను యొక్క దూతలు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కార్యాలు చేసుకోరు కదా. అలా గనక చేసుకుంటూ ఉంటే గనక వాళ్ళు దయ్యాలు కాబట్టి, దురాత్మలు కాబట్టి అన్ని వాళ్ళు క్రమం లేకుండా ఎలా పడితే అలా చేసుకుంటే వాడి రాజ్యము నిలబడదు కదా. అక్కడ అలా మాడుతూ అక్కడ సాతాను యొక్క రాజ్యం గురించి కాదు, దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జనరల్ కూడా మామూలుగా దేశాలు, రాజ్యముల గురించి, అలాగే గృహాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏ ఇల్లైనను నిలవనేరదని యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక రకంగా చెప్పండి, అక్కడ ఏదో యేసుక్రీస్తు ఒక మాట ఏదో అంటున్నారు, ఇంకా అక్కడ ఒక ప్రిన్సిపల్ పనిచేస్తుంది. తనకు తానుగా వేరుపడినప్పుడు అది ఏదైనా సరే నిలబడలేదు. తనకు తానుగా వేరుపడ్డం అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అర్థం ఏంటంటే, పై ఉన్నటువంటి అధికారికి, పై ఉన్నటువంటి వాళ్ళకి కింద ఉన్నటువంటి వాళ్ళు లోబడకుండా వ్యతిరేకంగా చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా డిజార్డర్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అక్కడ క్రమం ఖచ్చితంగా తప్పుతుంది. ఇప్పుడు క్రమం తప్పితే, ఒక క్రమముగా వెళ్ళట్లేదు అన్నదే ప్రాబ్లం కాదు. క్రమము తప్పితే ప్రాబ్లం ఏంటంటే అది నిలబడదు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఏదో కొంచెం ఆర్డర్ తప్పింది, క్రమం తప్పింది అని కాదు.
ఇక్కడ జస్ట్ ఏదో క్రమం ఒకటి తప్పుతుంది, అంతకమించి పెద్దగా నష్టమేమీ లేదు అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి కాదు అది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా క్రీస్తు అని చెప్తున్నారంటే అది క్రమం తప్పితే అది బాగోదు చూడడానికి అని కాదు, క్రమం తప్పితే అంత ఆత్మీయంగా ఉండదని చెప్పట్లేదు, అది నిలబడద్దు అని చెప్తున్నారు. అప్పుడు వచ్చి నాకు క్రీస్తు చెప్తున్నటువంటి మాట, అది సాతాను యొక్క రాజ్యమైనా సరే అంతే, దేవుని యొక్క రాజ్యమైనా సరే అంతే. అందుకని ఈవెన్ దేవుని యొక్క రాజ్యం అనగా సంఘంలో కూడా మనం చూసుకున్నప్పుడు ఈ క్రమం గురించి లేదంటే ఒకరు లోబడ్డం గురించి కూడా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ వారంతో ఈ విషయం ఆపేద్దాం అనుకున్నా, వీలైతే ఒకవేళ నెక్స్ట్ వీక్ కూడా ఒకవేళ చెప్పాలనిపిస్తే నెక్స్ట్ వీక్ కూడా కొన్ని విషయాలు చెప్తాను. కానీ స్పెసిఫిక్గా ఈరోజు అయితే కుటుంబం గురించి మాట్లాడతాను. కుటుంబం అంటే పిల్లల తండ్రికి లోబడ్డం, అలాగే భర్త భార్యను ప్రేమించడం, అలాగే భార్య భర్తకి లోబడ్డం, దీని గురించి స్పెసిఫిక్గా ఈరోజు నేను మాట్లాడతాను. అంటే ఇక్కడ చూస్తే క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే తనకు తానుగా వేరుపడినటువంటి ఏ ఇల్లు అయినా ఏ రాజ్యమైనా సరే నిలబడదు. అదే కృషి నిలబడదు అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, అందుకని ఇప్పుడు దేవుడు అందుకని తన రాజ్యమును దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు, తన రాజ్యం దేవుడు విస్తరింప చేయాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు కూడా యాక్చువల్గా ఏం చేస్తాడంటే ఒక క్రమాన్ని ఇచ్చాడు సంఘానికి. ఇంకా చెప్పాలంటే అధికారం అంటే ప్రతి అధికారం కూడా యాక్చువల్ రోమపత్రికలు మనం చూసుకున్నాం గతంలో, ప్రతి అధికారం కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. అధికారం అంటే ఎవరో మనిషి సొంతగా సంపాదించుకోడు. ఎక్కడైనా సరే, సంఘంలో ఒక పాస్టర్ గారు అయినా సరే, బయట పైన ఉన్నటువంటి ఆఫీసర్లు అయినా సరే, ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే అధికారం అనేటువంటిది వేరే అంతకంటే పైవాని ద్వారా కింద ఉన్నటువంటి వ్యక్తికి అధికారము అప్పగించబడుతుంది, అధికారం ఇవ్వబడుతుంది. నువ్వు ఒక అధికారిగా ఉన్నావంటే ఆ అధికారం నీకు నువ్వుగా సంపాదించుకుంది కాదు. నువ్వు ఒక పెద్ద అధికారిగా నువ్వు ఉన్నా సరే ఇంక నువ్వేం గుర్తుపెట్టుకోండి, నీకు అధికారం వచ్చిందంటేనే దాని అర్థం ఏంటంటే నీ పైన ఇంకెవరో వేరే వాళ్ళు, నీకంటే ఇంకెక్కువ అధికారం గల వాళ్ళు ఎవరో ఉన్నారని అర్థం. అంటే ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆ పాయింట్ కూడా చాలా, అది మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు అధికారం ఉంది అంటున్నప్పుడు, మనకు అధికారం ఉందంటే ప్రతిదీ డామినేట్ చేయడానికి, ప్రతిదీ పెత్తనం చలాయించి మనకు నచ్చిన ప్రతిదీ మనకి ఇష్టానుసారంగా చేయించుకోవడానికి కూడా కాదు. మనకి దేవుడు అధికారం ఎందుకు ఇచ్చాడంటే, నీకెందుకు అధికారం వేరే వాళ్ళు ఇచ్చారంటే నీపైన ఇంకెవరో నీకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో నీకంటే ఇంకెక్కువ అధికారం గలవాడు మరొక ఉన్నాడు కాబట్టి నీకు కొంత అధికారం వచ్చింది. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే మనకు అధికారం ఉందనుకున్నప్పుడు అధికారం మనం ఏదో ప్రివిలేజ్ లాగా ఫీల్ అయ్యి, అంటే అదొక ఆధిక్యతలాగా ఫీల్ అయ్యి మనం అందరితో అన్నీ మనం చేయించుకుంటాం. ఎందుకంటే నేను పెద్ద కాబట్టి, నేను హెడ్ కాబట్టి, నేను పై పొజిషన్లో నేను ఉన్నాను కాబట్టి అని మనం సర్వీస్ చేయించుకోవడానికో లేదంటే ఆ అధికారాన్ని చలాయించడానికో కాదు. యాక్చువల్గా దాని కొరకు కాదు. నీకు అధికారం ఇవ్వబడిందంటే అర్థం ఏంటంటే, నీకు ఇవ్వబడిందంటే నీకంటే తక్కువవాడు నీకు అధికారం ఇవ్వలేడు, నీకంటే పైవాడు, నీకంటే ఎక్కువ అధికారం గలవాడు తనకున్నటువంటి అధికారంలో కొంత నీకు తీసుకొచ్చేస్తాడు. అలాగే నీకెంతో కొంత అధికారం ఉంటే నీ కింద వేరే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా అధికారం ఉంది. ఎలాగైతే పైనుండి కొంత అధికారం నీకు బదిలయ్యిందో అలా నీ కింద వేరే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా కొంత అధికారం ఖచ్చితంగా ఉంది అని అర్థం. వాళ్ళకు కూడా అధికారము ఉంది. అందుకని మన కింద ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా మనం చులకన చూడడం కూడా వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత అధికారం ఉంది. కాకపోతే నీకు వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఉందేమో అధికారం, కానీ వాళ్ళకు కూడా ఇంకా అధికారము ఉంది. అందుకని మనకంటే కింద ఉన్నటువంటి వారిని తక్కువగా చూడడానికి, తక్కువగా మాట్లాడే చులకన భావంతో చూడడానికి, వాళ్ళంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా చులకనగా మాట్లాడడానికి వీలైతే లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సంఘములైనా కుటుంబంలో మనం పనిచేస్తుంటైనా సరే ఖచ్చితంగా ఆ వరుస క్రమం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే ఒకరు ఆ విధేయత చూపించరో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లము వచ్చేస్తుంది. అందుకని చూడండి, మనం గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే మనకు అధికారం ఉందంటే మనం ఏదో అది మంచి డెకరేషన్ లాగా బాగుంది, మనకి హోదా మెయింటైన్ చేయడానికి బాగుందని కాదు. లోకంలో అధికారం, రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి అధికారం కోసం ఎందుకు ప్రయాసపడతారంటే, వాళ్ళు ఎందుకు పోటీ పడతారు, ఎందుకు రకరకాల ప్రయత్నం చేస్తారంటే దాంతో వాళ్ళు మనుషులను డామినేట్ చేయడానికి వాళ్ళు అధికారం యూస్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా అయితే ప్రతి అధికారం కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. కాబట్టి దేవుడు సర్వాధికారి అయి ఉండి కొంతమందికి అధికారం ఎందుకు ఇస్తున్నాడు? ఈదెన్ తోటలో ఆదాముకి ఎందుకు అధికారం ఇచ్చాడంటే ఒక క్రమంగా ప్రతిదీ పనిచేయాలని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అందులో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అధికారం అంటే యాక్చువల్ ఏంటంటే మనకి బాధ్యత కంటే మనకేంటంటే హోదా ఎక్కువ గుర్తొస్తుంటుంది నార్మల్గా. ఎందుకంటే మనుషులు అలాగనే కనపరుచుకుంటారు. అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక అధికారం వచ్చాడంటే తన కింద ఉన్న వారందరూ కూడా గడగలాడిపోవాలి, హడావుడి చేయాలి. నేనెంతో గొప్ప ఉన్నో నా కింద ఉన్నటువంటి వారి ద్వారా నేను సొసైటీకి చూపించుకోవాలి
అనేటువంటి ఒక అభిప్రాయం జనరల్గా ప్రపంచంలో ఉంటుంది. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఎంత ఎక్కువ అధికారం ఉంటుందో అంత ఎక్కువ బాధ్యతను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. అధికారం అనేది యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పంటే అది మనకు సర్వీస్ చేయడానికే, కానీ అధికారం మీద నువ్వు కుర్చీలో కూర్చొని అందరిని డామినేట్ చేస్తూ నువ్వు ప్రతిదీ చలాయించడానికి అయితే యాక్చువల్గా కాదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యేసుక్రీస్తున్నారు. ఆయన బోధకుడు, మిగిలిన 12 మంది కూడా శిష్యులు. ఆయన బోధకుడు. ఒకసారి యాక్చువల్ యేసుకే చెప్పేశారు, శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడు కంటే అధికుడు. చాలా క్లియర్ చెప్పారు. వాల్యూ పరంగా బహుశా ఇద్దరు ఒకటి అవ్వచ్చు, లేదంటే ఆ బోధకుడు శిష్యులతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుండొచ్చు, సరదాగా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వచ్చు, జోయల్గా మూవ్ అవ్వచ్చు. కానీ ఇంకను మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనందరం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నీ పై ఉన్నటువంటి వారు నీతో ఎంత బాగా మెదులుతున్నా సరే ఇంకను ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నీ ఫ్రీడమ్ కూడా ఒక లిమిటేషన్ ఖచ్చితంగా ఉంది. నువ్వు మాట్లాడడానికి కూడా ఒక ఖచ్చితంగా ఒక పరిధి ఖచ్చితంగా మనకు ఉంది. లాస్ట్ సండే అదే చెప్పింది చూసారా, మన పరిధి ఏంటో మనం తెలుసుకోవాలి. మనకు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అధికారం ఉంటుంది, మనకు కూడా ఎంతో కొంత ఫ్రీడమ్ ఉంటుంది. కానీ అది ఎక్కడో కూడా నీ పరిధి దాటకుండా జాగ్రత్త పడడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే యేసుక్రీస్తు చెప్పేశారు క్లియర్గా, శిష్యుడి కంటే బోధకుడు అధికుడు ఖచ్చితంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుసు, యేసుక్రీస్తు కంటే శిష్యులు ఎప్పుడు కూడా గొప్పలేమీ కాదు. కానీ ఇంకను ఓ టైం వస్తే యేసుక్రీస్తు శిష్యుల యొక్క పాదాలు సైతం కడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు నిజంగా గొప్పవాడు అంటే ఖచ్చితంగా గొప్పవాడే. శిష్యులు కూడా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ అధికుడైనటువంటి గొప్పవాడైనటువంటి శిష్యుల పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తనకున్నటువంటి ఆ పొజిషన్ని తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి, తను అనుకున్న ప్రతి పని కింద ఉన్న వాళ్ళతో చేయించుకోవడానికి ఆయన యూజ్ చేయలేదు. కానీ ఆ అధికారంతో ఆయన సర్వీసే చేశాడు. ఆయన అధికారం అనేటువంటి దాంట్లో హోదా కంటే ఎక్కువగా మనము పరిచర్య చేయడం గురించే ఇది నాకు ఇవ్వబడిందని ఆలోచన ప్రతి వాళ్ళకు ఉండాలి. అది ఏ స్థాయిలో అయినా సరే, అది కుటుంబంలో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, సంఘంలో అయినా సరే కావచ్చు. ఎందుకంటే ఒరిజినల్గా దేవుని యొక్క ఇంటెన్షన్ అది. నీకు అధికారం ఇచ్చాను, పెత్తనం చలాయించాను కాదు. ఇప్పుడు లక్షల మంది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఉంటుండగా దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అదే మోషేకు దేవుడు ఏం చెప్పారు తెలుసా? ప్రపంచ భూమి అందరికంటే మోషే సాత్వికుడని స్వయంగా దేవుడే చెప్పాడు. కొన్ని అన్ని లక్షల మందికి నాయకుడిగా ఉండి అన్ని అద్భుతాలు చేసి ఇంకనూ ఒక మనిషి అంత సాత్వికంగా ఎలా ఉంటాడు? సముద్రంను పాయలు చేసిన వ్యక్తి, బండలో నీళ్ళని రప్పించిన వ్యక్తి, ఐగుప్తు రాజ్యంను గడగల్లాడించినటువంటి వ్యక్తి భూమి మీద అందరికంటే సాత్వికుడిగా ఉంటాడని మోషే చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మోషే చెప్పుకోలేదు నేను సాత్వికుడిని, ఎందుకంటే నేను అన్నీ చేశాను కదా అని మోషే చెప్పుకోలేదు. మోషే అధికారాన్ని క్వశ్చన్ చేస్తూ, మోషే ఒక పొజిషన్ని ప్రశ్నిస్తూ, అహరోన్ మిరియాములు క్వశ్చన్ చేసి ఎదురు తిరుగుతున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుడు చెప్తున్నటువంటి మాట అది. మోషే అందరికంటే మిక్కిలి సాత్వికుడు. ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరితో నేను కళల ద్వారా, దర్శనాల ద్వారా నేను మాట్లాడాను. కానీ మోషేతో నేను నేరుగానే మాట్లాడాను. మోషేకి అన్ని గొప్పతనాలు మోషేలో ఉన్నాయి, అది మీకు అందరికి క్లియర్గా తెలుసు. అది మాత్రం కాదు, కానీ నాకు మోషే హృదయం కూడా తెలుసు. మీరు మోషేలో మీరు గర్వాన్ని చూసి ఏదో మోషే ఇష్టాసనం చేసుకుంటున్నాడు, ఏం మోషేతో నేటి దేవుడు మాతో మాట్లాడలేంచలేదా అని మీరు అనుకున్నారు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు అన్నాడు మోషే అసలు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే మోషే సాత్వికుడు. అన్ని లక్షల మంది నడిపించినటువంటి మోషే అంత సాత్వికంగా ఎలా ఉండగలని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అంతగా వాడబడి అంత గొప్పగా ఉండి ఇంకొన సాత్వికంగా ఉన్నాడు అంటే అధికారం అంటే ఎప్పుడు కూడా మనిషిని అలా చేయాలి. అధికారాన్ని ఎప్పుడు కూడా కళ్ళు నెత్తికెక్కి మన అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదు, మన కింద ఉన్నటువంటి వారి మీద. అదేంటంటే సాత్విక మనసు ఇచ్చి కింద ఉన్నటువంటి వ్యక్తి నీ కింద ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క స్థితిలోనికి వెళ్ళి వాళ్ళని క్లియర్గా అర్థం చేసుకోగలిగేటువంటి స్థితిలో పై అధికారులు యాక్చువల్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు సర్వీస్ ఓరియంటెడ్గానే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందుకని యేసుక్రీస్తు పరిచర్యను చేయించుకోవడానికి నేను రాలేదు కానీ చేయడానికి వచ్చానన్నారు. భూమి మీద ఎవరన్నా చేయించుకునేటువంటి యోగ్యత ఉంది, డిమాండ్ చేసి పొందుకుని హక్కుందంటే అది భూమి మీద యేసుక్రీస్తుకు ఉంది. కానీ నేను ఎక్కడ కూడా నేను చేయించుకోవడానికి రాలేదు, నేను చేయడానికే వచ్చానని చెప్పారు ఆయన. అందరికంటే ప్రత్యేకమైన వాడు. సో కాబట్టి ఏంటంటే అందరికీ అధికారం ఉంది. కుటుంబంలో భర్తకు అధికారం ఉంది, అలాగే పిల్లలపైన తల్లిదండ్రులకు అధికారం ఉంది. మనం పనిచేసే చోట బహుశా మనకి ఎంతో కొంత అధికారం ఉంటుంది, లేదా మన కుటుంబ బంధువుల్లో మనకు ఎంతో కొంత అధికారం ఇలా ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఎంతో కొంత అధికారం, ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటే అధికారం ఉందన్నటువంటిది ఖచ్చితంగా ఏంటంటే అది ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసేటువంటిదే, బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి అధికారము. నువ్వు అధికారం ఉంటేనే బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తావు. కాబట్టి దేవుడు మనుషులకు అధికారం ఇచ్చాడు. అధికారం లేకపోతే నువ్వు దాన్ని సమర్థవంతంగా నువ్వు చేయలేవు.
అందుకనే కదా ఈవెన్ చూడండి, గవర్నమెంట్ సిస్టంలో కూడా అధికారం ఎందుకు ఇస్తారు? ఒరిజినల్ ఎక్స్టల్ ఏంటంటే నీకు అధికారం ఉంటే అప్పుడు గవర్నమెంట్ అనుకున్నటువంటి పనులు నువ్వు అధికారం ఉంటేగా నువ్వు చేయించలేవు. ఎందుకంటే నీకు అధికారం లేకపోతే సొసైటీ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు అనుకుంది కొంతమంది ఎదురు తిరుగుతారు. నువ్వు చెప్పింది నువ్వు మంచి ఉద్దేశం చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి నీకు అధికారం ఇస్తున్నాం అని పోలీసు వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి, లాఠీ ఇచ్చి, లేదా గన్ ఇచ్చి, లేదా స్టార్లు ఇచ్చి, బ్యాడ్జ్ ఇచ్చి, క్యాప్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి ఆ ప్రధానంలో కూడా అధికారాన్ని పబ్లిక్ అందరూ కూడా అందులో అధికారం చూస్తారు. అందుకనే ఒక పోలీసు సివిల్లో ఉండడానికి యూనిఫామ్లో ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూనిఫామ్లో అంటే అది జస్ట్ అది యూనిఫామ్ అని కాదు, అది అధికారాన్ని చూపిస్తుంది. అందుకనే ఆ వ్యక్తి యూనిఫామ్లో అంటే మనం చాలా భయపడతాం, ఎందుకంటే అది అధికారం సూచిస్తుంది. అధికారం ఎందుకు ఇస్తుంది, గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందంటే నార్మల్గా నువ్వు సివిల్లో వెళ్తే ఎవరు నీ మాట వినరు. అందుకని ఏంటంటే నీకు అధికారం లేదంటే ఎవరు వినరు. కాబట్టి నీకు అధికారం నేను ఇస్తున్నాను, అధికారంతో ట్రాఫిక్ని క్రమంగా నువ్వు దాన్ని ఆర్డర్లోనికి లీడ్ చెయ్యి అని ట్రాఫిక్ పోలీసులకి గవర్నమెంట్ అధికారం ఇచ్చింది. ఎందుకంటే అధికారం ఉంటే కానీ కొన్ని పనులు నువ్వు సమర్థవంతంగా చేయడానికి కుదరదు కాబట్టి. సో అధికారం అంటే ఏంటి అంటే నువ్వు సమర్థవంతంగా కొన్ని కార్యాలు చేయడానికి అధికారం, కానీ నీకున్న అధికారంతో నీకున్నటువంటి వారిని అణిచివేయడానికో చులకన మాంతో చూడడానికి నీకున్న అధికారాన్ని బట్టి వారి మీద పెత్తనం చలాయించడానికి అయితే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వడు. కొంతమంది అలా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉంటారా అంటే బహుశా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉంటారు, సంఘంలో కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, కానీ ఒరిజినల్గా అయితే దేవుడైతే ఆ ఉద్దేశంతో మనకి అధికారము ఇవ్వలేదు. అందుకని అధికారం ఎందుకుందంటే అధికారం యూస్ చేసి కొన్ని కార్యం మనం నెరవేరుస్తాం. అందుకనే కింద ఉన్నటువంటి వారు పై ఉన్నటువంటి వారికి లోబడాలని దేవుడు అందుకే చెప్తున్నాడు. ఆ లోబడితే ప్రతిదీ కూడా క్రమంగా ముందుకు వెళ్తుంది. అప్పుడు దానివల్ల ప్రతి వాళ్ళు కూడా దీవెనపడతారు. అందుకనే దేవుడు ఇలాగన అధికారం మనుషులకు దేవుడు ఇస్తుంది. అందుకే చూద్దాం, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. పిల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు లోబడ్డ గురించి. ఇప్పుడు చూడండి, పిల్ల అనగానే గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు అంటే మరి ఏదో 18 సంవత్సరాల లోపలని కాదు. నీకు ఇంకా తల్లిదండ్రులు ఉన్నారంటే నీ తల్లిదండ్రులు నువ్వు ఇంకా పిల్లడివి. నీకు 40 వచ్చినా 50 వచ్చినా సరే, ఇంకను వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు పెద్దడు అయిపోయి నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ నీ పైన తల్లిదండ్రులు లేరని కాదు. ఇంక నువ్వు వాళ్ళకి తల్లిదండ్రులే, ఇంక నువ్వు వాళ్ళకి కుమారుడివే. నువ్వు తండ్రి అయి ఉండొచ్చు, కానీ ఇంక నువ్వు ఎవరో ఒకరు నువ్వు ఖచ్చితంగా నువ్వు కుమారుడివే లేదా కుమార్తెవే. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ పిల్లారా తల్లిదండ్రులకి మీరు లోబడండి. తండ్రికి అని చెప్పలేదు, తల్లికి అని ఒకరికి చెప్పలేదు, తల్లిదండ్రులకి మీరు లోబడి ఉండండి. ఇప్పుడు చూడండి, అందులో నిజంగా దేవుడు చూడండి పిల్లల్ని తల్లిదండ్రులకు లోబడడానికి దేవుడు ఇన్స్పైర్ చేస్తూ చెప్పండి మాట. ఇది చాలా గొప్ప మాట. దేవుడు ఏమన్నాడంటే ఎందుకు లోబడాలో కూడా దేవుడే రీజన్ చెప్పేస్తున్నాడు. ఎందుకు లోబడాలంటే నువ్వు లోబడ్డం ద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తెలుసా, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి నువ్వు లోబడాలి కాబట్టి సచ్చినట్టు లోబడు అని దేవుడు చెప్పట్లేదు. నువ్వు లోబడ్డంలో నీకు ఒక మేలుందని చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇప్పుడు చూడండి, ఆ దీర్ఘాయుష్ అటువంటిది నువ్వు అనుకుంటే నీకు రాదు. అదే దేవుడు దీర్ఘాయం ఉంటుంది ఎంత గొప్పది, ఎంత అమూల్యమైనటువంటి, ఎంత విలువైనటువంటిది అంటే అది కేవలము దేవుడిస్తే తప్ప మనం దాన్ని పొందుకోలేము. దీర్ఘాయుష్ అంటే నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కోలేవు, నువ్వు ఏ రకం నువ్వు సంపాదించుకోలేవు. అందుకని చూడండి, ఆయుష్ కోసం ఒక్క సంవత్సరం అయినా సరే ఆయుష్ పెరుగుతుందేమో అనుకుంటే కనుక ఆస్తులు సైతం అమ్మి ఇవ్వడానికి చాలామంది రెడీ అయిపోతారు డాక్టర్లకి. ఒక సంవత్సరం ఏదో చేయండి, డబ్బు ఎంతైనా పర్లేదు బతికించండి అంటారు. ఎందుకని? ఆయుష్ అనేటువంటిది అంత వాల్యుబుల్. అది ఉన్నప్పుడు మనకు తెలియదు. అది రోజు మనం బతుకుందాం అంటే దాని వాల్యూ మనకు తెలియట్లేదు. కానీ హాస్పిటల్ ఇంకో 4 రోజులు టైం ఉందని చెప్పినప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, ఒక్కరోజు కూడా ఎంత వాల్యుబుల్ చెప్తాడు ఆయన, 1 గంట ఎంత వాల్యుబుల్ చెప్తాడు. కానీ మనకి దేవుడు ప్రతిరోజు ఆయుష్ ఇస్తున్నాడు అంటే అది ఏదో క్యాజువల్గా వచ్చేస్తుంది. అది మన ఆరోగ్యం, మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మనం చాలా సిస్టమేటిక్గా ఉన్నాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అనుకుంటున్నాం. నువ్వు ఆరోగ్యంగా ఉండి కూడా తెల్లారా మంచం మీద లేకుండా కూడా చచ్చిపోవచ్చు. నువ్వు ఆరోగ్యంతో కూడా చచ్చిపోవచ్చు. కాబట్టి దీర్ఘాయుష్ అంటే దేవుడిస్తే తప్ప రాదు అది. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే అది దేవుడిస్తేనే వస్తుంది కాబట్టి అది పూర్తి దేవుడి చేతుల్లో ఉంది. దేవుడు ఎవరికి ఇస్తాడో ఎవడుకోడో అది మనం డిసైడ్ చేయలేమని కాదు. పిల్లల విషయానికి వస్తారు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కనుక నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నీకు దీర్ఘాయువు వస్తుంది దేవుడు చెప్తున్నాడు.
అందుకని చూడండి, ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు వాళ్ళందరూ కూడా అంటే రకరకాల కారణాలు బట్టి చనిపోవడానికి కూడా, ఇప్పుడు చూడండి రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి, అంతా 18-20 సంవత్సరాలలో చనిపోయిన బ్యానర్లు చూస్తాం ఎక్కువ మనం ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు చనిపోవడం చాలా చాలా రేరు, ఇప్పుడు చనిపోవడం కామన్ అయిపోయింది. యవనస్తులు చనిపోవడం ఇంకా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మరణాలు అసలు అవే యాక్చువల్గా. మనం దానికి రోడ్డు యాక్సిడెంట్లు అవి చాలా చెప్తాం, కానీ బేసిక్గా అవన్నీ పక్కన పెడితే బేసిక్గా అక్కడెక్కడో యాక్చువల్ లోతుగా వెళ్తే, అలాగే వెనక్కి అలా వెళ్తే ఎక్కడో దగ్గర పాయింట్ ఏంటంటే, అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వాళ్ళు వినుండ్రు. అది వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేశారు, ఇంక వేరే వేరే కాలం బట్టి చనిపోయారంటే అది అయ్యండి చూస్తాం. కానీ వాళ్ళు అంతవరకు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు చాలా దాటేశారని అర్థం. అంటే చాలామంది యొక్క మాటలు కాదనేసారని అర్థం. ఫస్ట్ వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క మాటను ఖచ్చితంగా వాళ్ళు కాదనేశారు. అది బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన ఎక్కడో దగ్గర వచ్చిన ఖచ్చితంగా అది మరణాన్నే కంటది. అందుకని చాలామంది ఈ రోజుల్లో అలా ఉండడం మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, నీకు ఆయుష్ కావాలనుకుంటే నీ తల్లిదండ్రుల యొక్క మాట నువ్వు విని తీరాలి. నువ్వు ఏజ్ ఎంత వచ్చినా సరే ఇంక నువ్వు తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా నువ్వు విని తీరాలని దేవుడు చెప్తున్నాడు. నీకు తల్లిదండ్రులు ఉంటే నువ్వు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట నువ్వు వినే తీరాలి. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు. అది చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా అందరికీ వర్తిస్తుంది. నీకు తల్లిదండ్రులు ఉన్నారంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళ మాట వినే తీరాలని బైబిల్ దేవుడు చెప్తున్నాడు. అలా చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్ అంటున్నాడు అక్కడ దేవుడు, నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఆ ఆశీర్వాదం ఉంది. అది మాత్రం కదా. ఇంకొంచెం కింద చూడండి, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ చూస్తున్నాం చూడండి, 4వ వచనం చూస్తాను చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏం చెప్పాడంటే దేవుడు, తల్లిదండ్రులు నువ్వు గౌరవించు, సన్మానించు, నీకు నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతాను దేవుడు చెప్పాడు. అది వెంటనే ఇప్పుడు ఎవరికైతే పిల్లలపైన అధికారం ఉంది అని దేవుడు ఎవరికైతే పిల్లలపైన అధికారం ఇచ్చాడో ఆ తండ్రితో దేవుడు చెప్తాడు. అక్కడ చూడండి, తల్లిదండ్రులతో అనలేదు. పిల్లలు లోబడేటప్పుడు తల్లిదండ్రులకు లోబడాలని బైబిల్లో ఉంది క్లియర్గా. గుర్తుపెట్టుకోండి, పిల్లలు లోబడేటప్పుడు తల్లికి లోబడాలి, తండ్రికి లోబడాలి పిల్లలు. కానీ ఇప్పుడు పిల్లలకు కొన్ని విషయాలు చెప్పే విషయంలో బాధ్యత మాత్రం ఖచ్చితంగా దేవుడు తండ్రికి ఇచ్చాడు. బాధ్యత మాత్రం ఖచ్చితంగా దేవుడు తండ్రికి ఇచ్చాడు. అందుకని ఇక్కడ చూడండి, తల్లిదండ్రులారా మీ పిల్లలు లేదు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది మీ పిల్లల కోపం. దేవుడు చూడండి, పిల్లల తరపున కూడా ఫైట్ చేస్తున్నాడు తల్లిదండ్రులతో. మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలని దేవుడు చెప్పాడు కదా, మళ్ళీ అదే దేవుడు వచ్చి పిల్లలతో అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, ఏం చేసినా సరే చేసి నీ పిల్లల్ని మాట విన్నట్టు చేసుకొని దేవుడు చెప్పలేదు. దేవుడు అలా అనలేదు. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల దేవుడు చెప్తున్నాడు, నువ్వు మీ మమ్మీ డాడీకి మాట నువ్వు వింటే నీకు ఆయుష్ వస్తుంది అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కోపం రేపొద్దు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలిసే మాట. ఈ రోజుల్లో మనం ఏంటంటే తండ్రులమ్మ మనకు అధికారం ఉంది కాబట్టి పిల్లల్ని ఎలా పడితే హ్యాండిల్ చేసేస్తాం. మన పిల్లలు ఏంటంటే ఎలా పడితే హ్యాండిల్ చేస్తాం. కానీ మీకు తెలుసా, దేవుడు మన పిల్లలు నీలోంచి రాలేదు, దేవుని దగ్గర మనకి వచ్చారు. కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యము, అది బైబిల్ చెప్తున్న మాట. సో ఇప్పుడు దాన్ని బట్టి చూస్తున్నప్పుడు నువ్వు పిల్లలు నువ్వే కన్నావు కరెక్టే, కానీ అలాగని సంపూర్ణ హక్కులు మొత్తం నీకే ఉన్నాయి, వేరెవరికి లేవని కాదు. నీకెంత ఉందో నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా దేవునికి యాక్చువల్గా ఉంది. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక టైం లేదు కూడా చెప్పట్లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక చోట దేవుడు అంటాడు, మీరు పిల్లలు కన్నాడు, మీరు నా కోసం పిల్లలు కన్నారని దేవుడు చెప్తాడు. తెలుసా, నువ్వు అనుకున్నావేమో నాకు ఒక వారసుడు ఉండాలని, నువ్వేదో కన్నావు, నువ్వు అనుకున్నావు నాకు పిల్లలు ఉంటే బాగుంటుంది అని నువ్వు అనుకున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, మీకు పిల్లల్ని ఇచ్చింది అసలు మీకోసం కాదు, నా కోసం మీకు పిల్లల్ని ఇచ్చాను. మీరు కనేది పిల్లలు నా కోసం దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నా ప్రజల యొక్క సంతతి విస్తరించాలి, వ్యాప్తి చెందాలి కాబట్టి దేవుడు పిల్లల్ని తల్లిదండ్రులకి ఇస్తున్నాడు. ప్రజలు ఇక్కడ చూసుకుంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేకూడదంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. సో ఎలా పెంచాలి పిల్లల్ని అంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఊరిని వాళ్ళకి మంచి చెడు మాత్రమే చెప్పమని కాదు, లేదంటే వాళ్ళు అల్లరి చేస్తే నీకు కోపం వచ్చింది కాబట్టి నువ్వు కొట్టేయాలని కాదు. నేను చాలా చెప్తాను చూసారా, మన పిల్లల్ని కొట్టడం ఖచ్చితంగా మంచిదే. బెత్తం వాడకపోతే మనమే మన పిల్లలకి మన విరోధులు అయిపోతాం, ఖచ్చితంగా విరోధులు అయిపోతాం. రేపు పూర్తిగా నీ పిల్లలు నీకే వ్యతిరేకంగా ఖచ్చితంగా పనిచేస్తారు. సొసైటీ అందరికీ అనుకూలంగా ఉంటారు, నీకు తల్లిదండ్రులు మాత్రం వ్యతిరేకంగా ఉంటారు. మనం కనుక బెత్తం వాడాల్సిన టైంలో వాడపోతే, వాడాల్సిన టైంలో దానికి కూడా సర్టెన్ లిమిట్ ఉంటుంది, ఆ టైంలో వాడాలి. అది కూడా. కానీ దేవుడు ఇక్కడ కొట్టమని దేవుడు వేరే చోట చెప్తున్నాడు, కానీ ఇక్కడ అన్నాడు. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కోపం రేపకుండా శిక్షలోను బోధలోను వారిని. శిక్ష అంటే ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసేటప్పుడు వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకుని కొన్ని ఎలా చేయాలో నువ్వు చేస్తూ వాళ్ళకి చెప్పడం. ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే, నేను ట్రైనింగ్ ఇప్పుడు చూడండి, ఎక్కడ జాబ్కి అప్రెంటిస్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్గా వెళ్తారు చాలామంది.
అర్థం ఏంటి, వాళ్ళకంటూ ఒక సపరేట్గా వర్క్ ఇచ్చేసి ఇది నువ్వు చేసి అని చెప్పరు, వేరే ఒకళ్ళ కింద పెడతారు వీళ్ళని. వాళ్ళు చేస్తుంటాడు, వీళ్ళకి హెల్ప్ చేస్తాడు, అలా కొన్ని విషయాలు అయినా నేర్చుకుంటాడు, తర్వాత ఇంక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే దేవుడు ఏం చెప్తాను, తండ్రులకి ఏం చెప్తాడంటే పిల్లలకి నువ్వు శిక్షలోను నువ్వు బోధలోను వారిని పెంచాలి. ఇప్పుడు చూడండి, బోధ చాలా ఇంపార్టెంట్ అంట. అందుకంటే చూడండి, తండ్రి బోధించాలని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. మనం బోధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బోధించడానికి మన దగ్గర అది విషయం ఉండాలి. విషయం ఉండాలంటే అర్థం ఏంటంటే మనం కొన్ని తెలుసుకొని ఉండాలి. ఇక్కడ దేవుడు కేవలం నీ పిల్లలకి నువ్వు స్కూల్ ఫీజు కట్టు, వాళ్ళకి క్యారేజీలు కట్టు, వాళ్ళ భోజనం యూనిఫాములు ఫీజులు కట్టేసి అది నీ బాధ్యత తీరిపోయిందని దేవుడు చెప్పట్లేదు. దేవుడు స్పెసిఫిక్గా తండ్రికి ఏం చెప్తాడంటే అక్కడితో అయిపోలేదు నీ బాధ్యత నువ్వు శిక్షలోను నువ్వు బోధలోను వాళ్ళని పెంచాలి. బోధ అనే విషయం అక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే వరంగా చెప్పాలంటే నువ్వు కొంత టైం స్పెండ్ చేయాలి, నువ్వు చాలా విషయాలు మాటల ద్వారా కొన్ని నువ్వు వాళ్ళతో మాట్లాడాలని అర్థం. ఈరోజు ఎంతమంది తండ్రులు పిల్లలతో మాట్లాడతారో తెలియదు, కానీ ఏదో సందర్భం వచ్చినప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే నువ్వు బోధించడం మానకూడదు. నువ్వు దేవుడు చూడండి, చర్చిలో బోధకే కాదు ఇంట్లో బోధ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు ఒకసారి ఆలోచించాడు. ఎందుకంటే బోధ ఖచ్చితంగా అది బోధ అంటే మనుషుల హృదయాలు ఖచ్చితంగా ప్రభావితము చేస్తుంది. అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు చేస్తే ఇంకా చాలా బెటర్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది పిల్లలు కనుక మనం బోధించగలిగితే పిల్లలు ఖచ్చితంగా ఎప్పుడైతే నేర్చుకుంటూనే ఉంటారు తెలుసా వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం నేర్పించం, లోకం నేర్పిస్తుంది, మనమేం వీడియో ఎలా తేరడంటాం. మనం నేర్చుకునేటువంటి గుణం వాళ్ళకి ఆల్రెడీ బై నేచర్ దేవుడు పెట్టాడు, స్వాభావికంగా వాళ్ళు నేర్చుకునేటువంటి గుణం వాళ్ళకు ఉంది. అందుకే చూడండి, మనం కొన్నిసార్లు చూడండి కొంతమంది తల్లిదండ్రులు ఎలా పడితే అలా మాడితే పిల్లలు కూడా అలాగే మాడతారు. ఎందుకని వాళ్ళు కావాలి నేర్చుకుంది కాదు, వాళ్ళు చూసిన ప్రతిదాన్ని వాళ్ళకి అది మంచి వచ్చాడో కూడా తెలియదు. చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రతిదీ ఏంటంటే వాళ్ళు గమనిస్తారు, ప్రతిదీ రిసీవింగ్ మోడ్లో వాళ్ళు ఉంటారు, ప్రతిదీ చూసి నేర్చుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకంటే ప్రతిదీ మనం చూస్తుంటే ప్రతిదీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా తండ్రులు ఏం చేయాలని బైబిల్ దేవుడు చెప్తారంటే మీరు శిక్షలో మీరు పెంచండి, అలాగే శిక్ష చేయడమే అవుతారు కదా, బోధించడం కూడా మీరు చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అంత ఏమో ఒకసారి ఆలోచించాను. కానీ బేసిక్ రోజులు ఏంటంటే సొసైటీ ఎలా ఉంటుందంటే తండ్రి అనేసరికి పెద్దగా ఏం చేయడు, పిల్లలందరినీ కూడా తల్లే చూసుకోవాలి, జస్ట్ నేను డబ్బులు ఇస్తాను మిగిలినంతా వాళ్ళే మెయింటైన్ చేయాలనుకుంటాం. ఇది పాత రోజుల్లో కాబట్టి ఇలాగని కాదు, వాక్యం ఎప్పటికీ మారదు. అంటే అర్థం ఏంటంటే చాలా సందర్భంలో నన్ను అడిగితే ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్పుకుంటే పిల్లల్ని రెడీ చేసేటప్పుడు నేనైతే ఏమంటానంటే ఖచ్చితంగా భార్యలు అయితే ఇంట్లో వంటలన్నీ ఉండి క్యారీ రెడీ చేస్తారు కాబట్టి నేను తండ్రులు అయితే కనుక పిల్లలు యూనిఫామ్లు ఇస్త్రీ చేయాలి, షూలు పాలిష్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి, తండ్రులు కూడా చేయాలి. యాక్చువల్గా మరి ఎంతమంది చేస్తానో తెలియదు, కానీ చేస్తే వెరీ గుడ్. అప్పుడు చేశారు, ఈ రోజుల్లో చేయట్లేదు చాలామంది. కానీ నేను ఖచ్చితంగా అది చేయాలంటాను. నేను నాకు టైం అయిపోతున్నా, డ్యూ టైం నేను చేయను కాదు, ఖచ్చితంగా నువ్వు ముందు టైం కేటాయించి ఖచ్చితంగా అవి చేయాలి. అది నా పని కాదన్నానికైతే వీల్లేదు. అవన్నీ చేస్తే నువ్వేం ప్రశ్నిస్తున్నావు అంటే పిల్లలకి వరజపు నువ్వు రెస్పాన్సిబిలిటీ చూపిస్తూనే నీ అధికారం కూడా చూపిస్తున్నావు. అధికారం రెస్పాన్సిబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ అధికారం కూడా ఉంటుంది. సో అవన్నీ చేయడం ద్వారా యాక్చువల్ అవుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో నువ్వు క్రియ ద్వారా వాళ్ళ మైండ్లో నువ్వు దాన్ని స్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఖచ్చితంగా చూడండి, మన పిల్లల్ని మన స్కూల్ పంపిస్తున్నాం, నీట్గా పంపించాలి. నన్ను అడిగితే మంచిగా పాత బట్టలు అయినా సరే ఉతికి చక్క ఇస్త్రీ చేసి షూ చక్క పాలిష్ చేసి పిల్లల్ని నీట్గా పంపించాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు నీట్గా ఉంటే మనకు గౌరవం, వాళ్ళు నీట్గా ఉంటే ఖచ్చితంగా మనకు గౌరవం. అప్పుడు మన పిల్లల్ని మనం ఎలా పంపిస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. స్కూల్కి ఎలా పంపిస్తున్నాం, వాళ్ళు ఎలాంటి బట్టలు కొంటున్నాం, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, నీట్గా ఉండలేవో ప్రతిదీ కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇక్కడ తండ్రి కూడా చాలా విషయాలు చూసుకోవాలి. అందుకంటాను చాలా విషయాల్లో ఎర్లీ హవర్స్లో స్కూల్కి పంపే హడావుల్లో ఖచ్చితంగా తండ్రి కూడా తన పాత్ర తను పోషించాలి, కొన్ని రెస్పాన్సిబిలిటీ చేయాలి. అదే అలా చేసినంత మాత్రాన మనం ఏం తక్కువేమీ అయిపోము, అలా చేస్తే చీప్ అయిపోము, ఖచ్చితంగా చీప్. కానీ కొన్నిసార్లు అనుకుంటారు నేను మగాన్ని ఇవన్నీ చేస్తే చీప్ అయిపోతాం అని అనుకుంటే అంటే చాలా అల్పమైనటువంటి ఆలోచన అంటాను. యేసుక్రీస్తు శిష్యులకు పాదాలు కడిగారు, చీప్ అయిపోయారు ఆయన, ఇంకా గొప్పలు అయ్యారు ఆయన నన్ను అడిగితే. కాబట్టి నీకు అధికారం ఉంది కానీ నేను తగ్గనంట కదా, అధికారం ఉన్నా సరే పర్లేదు తగ్గచ్చు, ప్రాబ్లం లేదు, తగ్గడంలో తప్పేమీ లేదు. అలా తగ్గి కొన్ని చేసామనుకోండి మన పిల్లల్లో బలమైనటువంటి ఇంప్రెషన్ ఖచ్చితంగా మనం వేస్తాం. అలాగే ఏంటి ప్రతిదీ కొన్ని కార్యాలు యాక్చువల్ మనం ఎప్పుడు పిల్లలకి చెప్పగలుగుతామంటే నువ్వు స్పెషల్గా కూర్చోబెట్టి నువ్వు క్లాస్ పీకితే ఖచ్చితంగా కోపం వస్తుంది. అందుకని దేవుడు అన్నాడు చూడండి, ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు, 6 రోజులు చెప్పాడు ఈ పిల్లలకి ఈ రోజుల్లో కోపం వచ్చేద్దండి, ఈరోజు యవనస్తులందరికీ మా తల్లిదండ్రులు చెప్తే కోపం వచ్చేదంట అని ఈ రోజులు మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అప్పుడే గుర్తించి చెప్తున్నాడు పిల్లలకి వాళ్ళ కోపం రేపకుండా వాళ్ళకి ఎలా చెప్పాలి అలా చెప్పండి. అంటే సందర్భాన్ని బట్టి చూసి మన కోపం వచ్చేది కాబట్టి వాళ్ళ గంట కూర్చోపెట్టి క్లాస్ పీకడం కాదు. అక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే యాక్చువల్గా పిల్లలకి సందర్భం డిమాండ్ చేసినప్పుడు నేర్పించాలి, వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చినా నేర్పించడానికి ఒక ట్యూషన్లో ఒక 2 కూర్చోపెట్టి క్లాస్ పీకడం కాదు. మనం అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోపం వస్తుంది.
దేవుడు చెప్పాడు కోపం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి. దేవుడు ఆ కోపం కూడా చాలా సందర్భం రీజనబుల్ కాబట్టి దేవుడు చెప్తాడు కోపం రేపొద్దని. వాళ్ళ కోపం వస్తుంది 4 పేకనని కూడా దేవుడు చెప్పలేదు. ఇలా కనుక నువ్వు చేస్తే, నువ్వు కోపం రేపితే వాళ్ళ కోపం రావడం రీజనబుల్ అని దేవుడే సమర్థిస్తున్నాడు వాళ్ళ కోపాన్ని. అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని దేవుడు చెప్తున్నాడంటే, వాళ్ళ కోపం రేపక నువ్వు ఎలా చెప్పాలో తెలుసుకొని నువ్వు అలా చెప్పడం నువ్వు నేర్చుకో. ఎలా చెప్పాలి అంటే నువ్వు స్పెసిఫిక్గా దానికి ఒక టైం కేటాయించి చెప్పడం కాదు, సందర్భం వస్తుంది చూసారా. మనం వాళ్ళతో బండి మీద వెళ్తున్నప్పుడు లేదా కూర్చొని ఇంట్లో ఏవో పనులు చేస్తారో సందర్భం వస్తుంది. సందర్భం వస్తున్నప్పుడల్లా కొన్ని విషయాలు వాళ్ళకి మనం చెప్పేస్తూ ఉండడమే. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలా చేస్తే యాక్చువల్గా బైబిల్ చూస్తాం పెద్దవాళ్ళు లేక వాళ్ళు దాని నుండి వాళ్ళు తొలగిపోరు. అందుకని చూడండి ఈ రోజుల్లోని అలా పెంచడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అలా వదిలేసామనుకోండి ప్రాబ్లం రేపు యాక్చువల్గా వాళ్ళ తల్లిదండ్రులే బాధపడతారు. అది సొసైటీకి పెద్ద నష్టం కాదు, చర్చికి నష్టం కాదు, తల్లిదండ్రులకి ఎక్కువ నష్టం ఉంటుంది. పిల్లల్ని సరిగ్గా కనుక ఖచ్చితంగా పెంచకపోతే. పిల్లల్ని కనుక సరిగ్గా మనం పెంచామంటే నిజంగా వాళ్ళు చాలా ధనులు అవుతారు, మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా వాళ్ళ మట్టి రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళు మంచిగా ఉంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎంతో అదొక ధన్యతలాగా, అదొక గొప్ప ఆశీర్వాదంలాగా కూడా మనం ఫీల్ అవుతాం మంచిగా కనుక మనం పిల్లల్ని పెంచగలిగితే. అది ఎప్పటి నుండి చేయాలి? అది చిన్నప్పటి నుండే చేయాలి. మన టైం ఉన్నప్పుడు చేద్దామని కాదు, నాకు టైం దొరికినప్పుడు చేద్దాంలో ఎప్పుడైనా చేద్దాం అనుకుంటే నువ్వు చూస్తుండగానే వాళ్ళు పెద్దలు అయిపోతారు. వాళ్ళు ఈ రోజుల్లో ఎంత పెద్దలు అయిపోతారంటే మనకంటే హైట్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు మన ముందుకు వస్తే మనకి ఇన్ఫాక్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా పెరుగుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. అందుకని మనం ఏం చేయాలంటే టైం దొరుకుతున్నప్పుడల్లా వాళ్ళకి మనం కొంచెం ఎంతో కొంత నేర్పించేస్తా ఉండాలి. అది దేవుడు అలా చేస్తే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ ఏదైనా ఖచ్చితంగా బలంగా ఎఫెక్ట్ చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అది మాత్రం కాదు, వాళ్ళు చూడండి వాళ్ళు పెద్దన మంచి విశ్వాసాలు కూడా వాళ్ళు మారుతారు, మంచి జాబులు చేస్తారు, మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు వాళ్ళ పిల్లలకు కోపం రేపకుండా చక్కగా వాళ్ళకి ప్రభు యొక్క శిక్షలో వాళ్ళకు శిక్ష చేయండి, అవసరమైతే బుద్ధి చెప్పండి, వాళ్ళకి చాలా విషయాలు మీరు బోధించండి. ఇప్పుడు అలా చేస్తామో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చాలా ధనులు అవుతారు. మన బాధ్యత అనేటువంటిది అంతసేపు వాళ్ళకి ఫీజులు కట్టేసామా, వాళ్ళ క్యారేజీలు కట్టేసామా అంతవరకు అయిపోలేదు. అంతకంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్ మనకి ఉంది. మనం కనుక మా పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని అడిగేమంటే అర్థం ఏంటంటే లైఫ్ లాంగ్ ఒక రెస్పాన్సిబిలిటీని అడుగుతున్నాం అని అర్థం. మనం లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ, పిల్లలను పెళ్లి చేసేయచ్చు, వాళ్ళని పంపించవచ్చు, పెళ్లి చేసి పంపిస్తే కాబట్టి నీకు బాధ్యత తీరిపోయిందని కూడా కాదు. ఇంకనూ నువ్వు తండ్రివే, ఇంకనూ నీకు కూతురే లేదా కుమారుడే, కానీ ఇంకూ నీకు రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అంతసేపు అందరికీ పిల్లలు ఉన్నారు మాకే పిల్లలు లేరు అని కాదు. పిల్లలు మనకు దేవుడు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే నీకు లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు. అది జీవితాంతం ఉండదు, మధ్యలో ఎక్కడ వదిలేసేది కాదు. అంత పెద్ద బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. జాబ్ అనుకుంటే 60 years రిటైర్మెంట్, కానీ నువ్వు తండ్రి ఎవరంటే నువ్వు చచ్చిపోయే వరకు రిటైర్మెంట్ నీకు లేనంత పెద్ద జాబ్, అది అంత పెద్ద బాధ్యత అది. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇలాగ పెంచండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే పిల్లలు కూడా చెప్తున్నాడు తల్లిదండ్రులకు మాట వినండి, వింటే మీకు దీర్ఘాయుష్మంతులు మీరు అవుతారు, ఆయుష్ పెరుగుతుంది, మంచిగా మీరు బ్రతారు, ఆశీర్వదింపడతారు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. 22వ వచనంకి వెళ్దాం. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకుందాం. 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాను చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలన. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు స్త్రీలకు చెప్తున్నటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఇక్కడ చూడండి, విధేయత విషయానికి వస్తే దేవుడు ఎంత డిమాండ్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. భార్యల నుంచి దేవుడు అంటున్నాడు స్త్రీల నుంచి, ప్రభువునకు మీరు లోబడుతున్నట్లుగా మీరు మీ భర్తలకు మీరు లోబడండి. ఆ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు? అధికారం ఎక్కడి నుండి వచ్చింది భర్తకి? ఖచ్చితంగా భర్త హెడ్, అందులో డౌటే లేదు. కానీ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఆయనకు వచ్చలేదు అధికారము దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుడు ఆ విధేయత విషయానికి వచ్చేసరికి దేవుని కూడా ఇన్వాల్వ్ చేసి ఏమంటున్నాడంటే, అక్కడ ఎలాగైతే మీరు ప్రభు కంటే యేసుక్రీస్తుకి మీరు ఎలాగైతే లోబడతారో అలాగ మీరు మీ భర్తకు మీరు లోబడండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్చువల్ కింద అలా మాట్లాడితే ఎలాగైతే సంఘము క్రీస్తుకు లోబడుతుందో అలాగే మీ భర్తకు మీరు లోబడని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ కూడా చూడండి, మనకు ఎగ్జాంపుల్ పెట్టాడు ఖచ్చితంగా దేవుడు. విధేయత చూపించడానికి ఎగ్జాంపుల్, నువ్వు విశ్వాసవు కాబట్టి నువ్వు తరచుగా ఒక పని చేస్తావు. ఏం చేస్తావు? నువ్వు తరచుగా దేవునికి లోబడతావు. నువ్వు తరచుగా దేవుని లోబడతావు. సంఘంలో క్రీస్తు శిరస్సు కాబట్టి అది మనం ఎక్నాలెడ్జ్ చేస్తాం, మనం అంగీకరిస్తాం, దాని ప్రకారం ప్రతిదీ చేసుకుంటా వెళ్తాం, ఆయన్నే గణపరచడం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యాక్చువల్గా ఇక్కడ అంటున్నాడు, ఎలాగైతే సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడో అలా సంఘం ఎలాగైతే క్రీస్తుకు లోబడుతున్నారో
లోబడడం సహజమైనటువంటి కార్యము. అలాగే మీరు మీ భర్తలకు మీరు లోబడండి. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రభువునకు వలే అంటున్నాడు. ప్రభువునకు వలే. ఎందుకని దేవుడు భర్తకి అధికారం ఎందుకు ఇచ్చాడు? అధికారం ఎందుకు వచ్చింది భర్తకి? భర్తగా నిజంగా భార్యకి శిరస్సు అయి ఉంటే అంత ఆ పొజిషన్ ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా భార్య అయితే ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? అలాగని తనకు తానుగా సంపాదించుకోలేదు. అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు అధికారం. ఇప్పుడు అధికారం ఎందుకు ఉంటుంది? ఇందాక చెప్పని చూస్తారు, అది రెస్పాన్సిబిలిటీ, కానీ అది అధికారం పెత్తనం చలాయించడానికి కాదు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకీ అక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఎలాగైతే మీరు క్రీస్తుకు లోబడతారో అలాగే మీరు భర్తకు లోబడండి అని దేవుడు చెప్తున్నాడు. ఇందుకు మనం క్రీస్తుకు మనం ఎలా లోబడుతున్నాం? యాక్చువల్గా ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఏమైనా బలవంతంగా మనతో కొన్ని పనులు చేయించుకుంటున్నాడా? లేదు. మనం ఈరోజు చర్చికి రావాలంటే వెళ్తున్నాం, మనం వద్దనుకుంటే మానేస్తున్నాం. అందులో క్రీస్తు ఎక్కడెక్కడ యేసుక్రీస్తు, మన రక్షకుడు యేసుక్రీస్తు, సంఘం యొక్క శిరస్సు అయిన యేసుక్రీస్తు ఎవరిని కూడా కాలర్ పట్టుకుని మెడ పట్టుకుని బలవంతంగా లాక్కొచ్చింది అయితే ఎప్పుడు లేదు. ఆయన ప్రేరేపిస్తాడా? లోపల ప్రేరేపిస్తాడు. కానీ అల్టిమేట్గా మాత్రం చెయ్యాలా లేదా అన్నది మాత్రం మన యొక్క నిర్ణయమే. మనం లోబడాలని దేవుడు అన్ని రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఒప్పించే ప్రయత్నం చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ అల్టిమేట్గా నువ్వు లోబడాలా లేదా క్రీస్తుకి అన్నది మాత్రం అల్టిమేట్గా మనకి నిర్ణయం అవుతుంది. అది సపోర్ట్ చేస్తాడు ఆయన, కానీ నిర్ణయం మాత్రం మనదే. కాబట్టి అక్కడ ఎలాగైతే మనం బలవంతంగా లోబట్టలేదు దేవునికి, క్రీస్తుకి మనం బలవంతం కాదు, మనకు నచ్చింది కాబట్టి చర్చికి వెళ్దాం అనుకున్నాం, దేవునితో సహవాసం చేద్దాం అనుకున్నాం, చర్చికి వచ్చాం. మనం చర్చికి వెళ్దాం అన్నా కూడా మనం వచ్చాం, ఇష్టపూర్వకంగా మనం దేవునికి లోబడుతున్నాం. దేవుడు ఎక్కడ కూడా, క్రీస్తు ఎక్కడ కూడా మనల్ని బలవంతంగా లోపరుచుకోవట్లేదు. లోపరుచుకునే ప్రయత్నం దేవుడు చేస్తే కనుక, ఒకవేళ క్రీస్తు చేస్తే ఆయనకు అధికారం ఉన్నా సరే ఇంకను ఆ అధికారాన్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నది సమానం. అందుకని క్రీస్తు ఎక్కడ కూడా బలవంతంగా లోపరిచే ప్రయత్నం దేవుడు చేయట్లేదు. లోబడమని మాత్రమే క్రీస్తు మనకి చెప్తాడు. అలాగే దేవుడు ఇక్కడ స్త్రీలతో అంటున్నాడు, మీ భర్తకు మీరు ఎలాగైతే మీరు క్రీస్తుకు లోబడతారో అలాగే మీ భర్తలకు మీరు లోబడండి. ఎందుకు లోబడాలంటే అక్కడ అంటున్నాడు చూడండి 24వ వచనంలో, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నమాట. చాలా సందర్భాలు ఏం చేస్తాను, ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాక్చువల్గా స్త్రీలతో మాట్లాడుతున్నాడు. కానీ మీకు తెలుసా, ఈ వచనం ఎక్కువ ఎవరు చెప్తారు తెలుసా? స్త్రీలు చెప్పరు. ఎక్కువ ఎవరు చెప్తారు తెలుసా? దేవుడు స్త్రీలతో మాట చెప్పాడు, కానీ ఇంట్లో ఎక్కువ పురుషులే ఈ వచనం తెస్తారు. ఎప్పుడైతే భార్య మాట అంటలేదో, బైబిల్ ఉందో తెలుసా, లోబడమని దేవుడు చెప్పు, నువ్వు నాకు లోబడే తీరాలంటాం. కానీ దేవుడి మాట యాక్చువల్ ఎవరు చెప్పాడు? నువ్వు వెళ్ళి నీ భార్యకి చెప్పని దేవుడి మాట భర్తకు చెప్పాడా? లేదు, భార్యకి మాట చెప్తున్నాడు. ఈ మాట భర్త కూడా వెళ్ళి చెప్పట్లేదు, నేను ఇలా చెప్పాను, ఇలా చేస్తున్నా లేదు నువ్వు చూడు అని కూడా చెప్పలేదు దేవుడు. అక్కడ ఆ భార్యకి మాత్రం దేవుడి మాట చెప్పేశాడు. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఇక్కడ? భార్యది. ఎందుకంటే నీకు చెప్పాడు కాబట్టి దేవుడు, నువ్వు చెయ్యాలి అది. ఇప్పుడు దేవుడు నీకు చెప్పాడు కదా, దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా అని ప్రశ్నించే అధికారం మళ్ళీ భర్తకు లేదు తెలుసా? ప్రశ్నించే అధికారం భర్తకి లేదు. ప్రశ్నించే అధికారం దేవుడు నాకు కూడా చెప్పాడు అనుకోండి, అప్పుడు దేవుడికి ఖచ్చితంగా అడుగుతాడు, మిమ్మల్ని అడగడు. అలా దేవుడు మీకు కూడా చెప్పాడు అనుకోండి, దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, నన్ను అడగడు. దేవుడు మిమ్మల్ని ఒకటి చేయమని చెప్పాడు అనుకోండి, మీరు చేస్తే మీరు మేలు అనిపిస్తారు, చేయకపోతే అది మీ ఇష్టం. నేను దాన్ని పర్సనల్గా తీసేసుకొని ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా మీ మీద కోపమో లేదని బాధ పెట్టేసుకొని ఆలోచించాల్సినంత అవసరం నాకైతే లేదు. ఎందుకంటే నా పరిధి నాకు ఉంటుంది, ఎంతో కొంత అధికారం ఉంటుందంటే ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పిన చూస్తే ప్రతిదానికి మనకు పరిధి గుర్తుపెట్టుకోవాలి. మనకు అధికారం ఉంది, ప్రతి పాస్టర్ గారికి విశ్వాసం అధికారం ఉంటుంది, కానీ అది ఎంతవరకు అన్నది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. అలాగే ఇక్కడ కూడా దేవుడు అందుకే చెప్తున్నాడు, స్త్రీలు చెప్తున్నాడు అన్నమాట, మీరు లోబడండి అని దేవుడు చెప్తున్నాడు. కానీ చాలా సందర్భాలు దేవుడి మాట ఒకసారి చెప్పి వదిలేశాడు బైబిల్లో స్త్రీలకి. కానీ పురుషులు చాలా సందర్భాలు ఎప్పుడైతే భార్య మాట అంటుంది అనుకుంటే అప్పుడు బైబిల్ ఉంది కదా అని ఆ టైంలో బైబిల్ చేస్తాం అందరం కూడా. ఈ వచనమేమో భర్తలందరూ చేస్తారు, తీసి బైబిల్లో దేవుడు లోబడమని చెప్పాడు, నువ్వు లోబట్టలేదు, నువ్వు లోబడు. దేవుడు లోబడమని స్త్రీలు చెప్పాడు, కానీ నువ్వు లోపరుచుకో అని భర్తకు చెప్పలేదు దేవుడు. అసలు ఈ మాట నువ్వు నీ భర్తకు లోబడాలన్న మాట భర్తకు సంబంధమే లేదు. అది దేవుడు భార్యకి చెప్పాడు, అది దేవుడు వాళ్ళు చూసుకుంటారు, భర్తకు లోబడతారు. కానీ మధ్యలో భర్తతో యాక్చువల్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు భర్త కూడా చెప్తాడు చూడండి, ఇంకో మాట చూద్దాం చూడండి, అలా కొంచెం కింద చదువుకుందాం. 25వ వచనం చదువుతాను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, గమనించండి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టు కొనవలనని వాక్యముతో ఒక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను.
గమనించిన ఇక్కడ దేవుడు మరలా ఇక్కడ భర్తలు చెప్తున్నాడు. ఈ భర్తలకు దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించడు. ఇప్పుడు ఏ వచ్చినా కూడా భర్తలు చెప్పరు, భార్యలు చెప్తారు భర్తకి. బైబిల్లో నన్ను ప్రేమించమంది కాబట్టి నువ్వు ప్రేమించాలి, నాకు చెప్తున్నా కానీ ముందు నువ్వు ప్రేమించాలి కదా, నువ్వు ప్రేమించడానికి చాలామంది చెప్తారు అలా. ఇది ఈ పాయింట్ కూడా చెప్తున్నా. ఈ పాయింట్ కూడా యాక్చువల్గా లేడీస్ ఈ వచనాన్ని తీసుకోవడానికి దేవుడు దీన్ని మీకోలేదు. ఈ మాట తీసుకెళ్ళి వాళ్ళు చెప్పాడు, వాళ్ళకి ఇచ్చాడు. ఈ మాట వాళ్ళకి సంబంధించింది కానీ భార్యకు సంబంధించింది కాదు. దేవుడు భర్తలకు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ భార్యలను ప్రేమించండి దేవుడు చెప్తున్నాడు. డామినేట్ చేయమని దేవుడు చెప్పలేదు. అక్కడ శిరస్సే అయినా ఇంకొక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రేమించండి. ఇప్పుడు జనరల్ ఏమంటాం అంటే, సరిగ్గా ఉంటేనండి నేను ఖచ్చితంగా బాగానే ప్రేమిస్తాను అంటాం. అక్కడ మళ్ళీ అక్కడ ఎగ్జాంపుల్, అక్కడ పౌలు యాక్చువల్గా క్రీస్తుని సంఘాన్ని తీసుకొచ్చాడు. అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు? సంఘం పర్ఫెక్ట్గా ఉందా? దేవుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించడానికి అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చూడండి ఒకసారి మళ్ళీ మీరు నేను చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. సంఘం దేవుడు ప్రేమించినప్పుడు సంఘం ఎలా ఉందంటే, అక్కడ అన్నాడు 27 లైన్లో, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఉంది కాబట్టి అనలేదు, మహిమ గలదిగా ఉన్నట్లుగా దేవుడు ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడట. చూసారా, అర్పించుకున్నాడు. ఎందుకు? భర్తే భార్యకి హెడ్, ఖచ్చితంగా శిరస్సు. భర్త భార్యకి లేదా కుటుంబం అంతటికి భర్తే హెడ్. కానీ మీకు తెలుసా, హెడ్ కాబట్టి అందరూ నీ కింద ఉన్నారు కాబట్టి నువ్వు కాలుతో నొక్కేసి ఆ లంచ్ వేసే అని దేవుడు చెప్పలేదు. తన్ను తాను అప్పగించుకున్నాడట. పైనటువంటి వాడు ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడట. అధికారంలో ఏముందో చూడండి. దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమించంటే, మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు ఖచ్చితంగా మనకు తెలిసే విషయం. మనం అనుకుంటాం, నేను వాళ్ళకంటే నేను చాలా బెటర్ అంటే, వాళ్ళకంటే నేను చాలా బెటర్, వాళ్ళు మరీ దారుణం అంటే నేను మంచి విశ్వాసం అనుకుంటాం. ఆ మాట నువ్వు చెప్తున్నావు, దేవుడు చెప్పాలి కదా మాట. ఆ మాట మనం చెప్పుకుంటున్నాం, నేను మంచి విశ్వాసం మనం చెప్పుకుంటున్నాం. నేనంటున్నా ఆ మాట యాక్చువల్గా చెప్పాల్సినటువంటిది దేవుడు, మనం కాదు. నేను బాగా చదువుతానని స్టూడెంట్ కాదు చెప్పాల్సింది, నువ్వు బాగా చదువుతాను టీచర్ చెప్పాలి. అలాగే మనం ఎంత లోబడుతున్నాం దేవునికి అన్నది దేవుడు చెప్పాలి, మనం కాదు. లేదు నువ్వెంత లోబడతావు పక్క విశ్వాసం నీకు చెప్పడం కాదు. నేను చెప్పాను చూసారా, యాక్చువల్గా అయితే వేరే విశ్వాసం ఎంత లోబడుతున్నా, ఎంత మంచోడు ఎంత చెడ్డాడు అన్నది వేరే విశ్వాసకి అధికారం కూడా లేదు. నీ పరిధి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అందుకు వాళ్ళకంటే నేను బెటరు, వీళ్ళకంటే నేను బెటరు అని ఎప్పుడు ఆ రకం ఏంటంటే మాటలు, అలా పోటీతత్వం ఇక్కడ పెట్టకండి. ఎందుకంటే మన పరిధి మనకి ఉంది. మీరు చూసుకోవాలి తప్ప పక్కన విశ్వాసం ఎలా ఉన్నాడని చూడడానికి వీలు లేదు. ఎందుకంటే ఎలాగైతే నీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయో వాళ్ళని నీ నుండి కాపాడడానికి కూడా వాళ్ళు కూడా దేవుడు కొన్ని హక్కులు ఇచ్చాడు. అర్థమవుతుందా? నీకు ఎన్ని హక్కులు నువ్వు అనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా సపోజ్ అనుకుందాం, నేను పాస్టర్ కాబట్టి మీ పైన నాకు హక్కు ఇచ్చాడని అనుకుందాం. కానీ అదే మూమెంట్లో దేవుడు మిమ్మల్ని కాపాడడానికి మీకు కూడా కొన్ని హక్కులు, బేసిక్ కొన్ని హక్కులు మీకు కూడా ఉంటాయి. నేను మీ పైన ఉన్నానంటే మీకు ఏ హక్కులు లేవు కాబట్టి నేను పెత్తను చలాయించాను కాదు. మిమ్మల్ని కాపాడడానికి మీకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసర్ కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే మీకు తెలుసా, ఒకవేళ కింద స్థాయిలో లేబర్ ఏమైనా పనిచేస్తాం అనుకోండి, లేబర్ మీద ఖచ్చితంగా హక్కు ఉంది. కానీ మీకు తెలుసా, ఈవెన్ లేబర్స్ కూడా కొంత బేసిక్ వాళ్ళు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళని కాపాడడానికి కూడా కొన్ని హక్కులు వాళ్ళకి ఉన్నాయి. అలాగే ప్రతి వాళ్ళకి అధికారం ఉంది. అలాగే నీకు అధికారం ఉంది కాబట్టి నేను పక్కన లంచ్ వేస్తాను, ఎలా పడితే మారుతాను కూడా కుదరదు. వాళ్ళకు కూడా కొన్ని హక్కులు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు కాలు రాస్తానో దేవుడు వాళ్ళని డిఫెండ్ చేస్తాడు. అప్పుడు దేవుడు వాళ్ళని డిఫెండ్ చేస్తాడు. ఇప్పుడు అందుకని ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ బైబిల్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎలాగైతే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యునా సరే, శిరస్సయ్యుండి కూడా ఇంకొన్ని ఎలాగైతే ప్రేమించి అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, అంటే అప్పగించుకున్నట్టు అర్థం ఏంటి? బేసిక్ అందులో తన ఏ రైట్స్ని డిమాండ్ చేయటం అర్థం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యుండి డిమాండ్ చేశాడా? నేను హెడ్ని అన్నాడా? హెడ్డే, కానీ ఖచ్చితంగా నేను హెడ్ని కాబట్టి అని ఎక్కడ కూడా క్రీస్తు అనలేదు. క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడంట. అంటే ఇప్పుడు భర్త హెడ్ అంటే అర్థం ఏంటి? అక్కడ అందరిని ఎన్నిచేయడానికి, ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడానికి అని కాదు. నీకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి నువ్వు తగ్గించుకొని ఎంత డెడికేషన్తో నువ్వు ఎగ్జిస్ట్ అవుతూ నువ్వు మార్చుకుని దేవుడు చెప్తున్నాడంటే, నువ్వు బాధ్యత నువ్వు నెరవేర్చాలంటే నువ్వు యాక్చువల్ అప్పగించుకున్న అర్థం ఏంటంటే, నీ హక్కులన్నీ నువ్వు పక్కన పెట్టేసాయి. నువ్వు హెడ్ అంటే హెడ్, కానీ నువ్వు హెడ్ కాబట్టి చెప్పేసి అది నీ హెడ్లోకి ఎక్కించుకోవద్దు. నువ్వు అప్పగించుకొని అంత డెడికేటెడ్గా నువ్వు అడ్జస్ట్ అయ్యి నువ్వు వాళ్ళని ప్రేమించని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ కాదు. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, సంఘం కూడా అంతే కదా. అది కలంకం ఏదైనా ఉన్నా సరే, ఇంకనూ దేవుడు సంఘాన్ని అలాగనే కదా ప్రేమించాడు. ప్రేమించే విషయంలో తను అప్పగించుకున్నాడు కదా.
పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అప్పగించుకున్నాడు అని బైబిల్ లేదు ఇక్కడ. కానీ ప్రాబ్లం ఈ రోజులు ఏంటంటే భార్య భర్తల మధ్యలో ఏంటంటే ఒక రకమైనటువంటి ఎలా ఉంటుందంటే జనరల్ భార్యలు ఏమంటారంటే నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు మాట అనండి, నన్ను ప్రేమించి అందుకే నేను మాట అంటలేదు అంటాం. అలాగే భార్యలు ఏమంటారంటే నేను మాట అంటే ముందు నన్ను ప్రేమించాలి కదా అంటాం. అలాగే వీళ్ళు ఏం చెప్తారంటే నా మాట అనకంటే నేను చెప్పింది కనుక చేస్తాను అనుకోండి, నేను ఎందుకు ప్రేమించనండి అంటారు. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఎప్పుడైతే ఇలా మాట్లాడుకుంటే అది ఎప్పటికీ తేలుతుంది తెలుసు అది ఎప్పటికీ. అందుకే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరో సాల్వ్ చేయలేం. ఎప్పుడైతే అలాగనా నువ్వు చేస్తే నేను ఇది చేస్తాను కాబట్టి నువ్వు చెప్పింది నువ్వు చెయ్యవు, పాస్టర్ గారు చెప్పింది నువ్వు చెయ్యు, ఆ తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తానులే అంటాం మనం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అలా ఉన్నామో అక్కడ బేసిక్గా ఏం చేస్తామంటే మనం నువ్వు ఇవ్వడం మానేసి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిమాండ్ చేస్తున్నావు. మీకు తెలుసా డిమాండ్ చేస్తే బేసిక్ ఏది రాదు, డిమాండ్ చేస్తే ఇది రాదు. పైగా ఈ స్పెసిఫిక్ ఎలాంటి సందర్భాల్లో అధికారం ఉంది అంటున్నప్పుడు నిన్ను అప్పగించుకోవాలని దేవుడు చెప్పంటే అర్థం ఏంటంటే నువ్వు డిమాండ్ చేయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవ్వడం నేర్చుకో. అధికారం ఉందంటే దేనికి ఉంది? డిమాండ్ చేయడానికి కాదు. నేను తగ్గించుకొని అడుగు, నువ్వు ముందుకేయాలి. నువ్వు ఎంతో కొంత నువ్వు చేసి అప్పుడు నువ్వు ఎదుటోళ్ళ దగ్గర నువ్వు అడగచ్చు. కానీ నువ్వు ముందుది చెయ్యు, అప్పుడు నేను చేస్తాను అని భార్యని అంటది, భార్య భర్తను అంటారు. అప్పుడు ఏదంటే అప్పుడు ఇద్దరు చేయనప్పుడు అక్కడ ప్రాబ్లం ఖచ్చితంగా మనకి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అక్కడ ఏమన్నాడు, అప్పగించుకోవాలంటే ఏముందంటే అక్కడ నువ్వు డిమాండ్ చేయొద్దు, నువ్వు శిరస్సే కానీ నువ్వు అప్పగించుకో. నువ్వు హెడ్ కాబట్టి డామినేట్ చేయొద్దు, హెడ్ కాబట్టి అప్పగించుకో. ఇది ఇంపార్టెంట్ తెలుసా. అందుకని మరలా యేసుకు దగ్గరికి వెళ్తాను. యేసుకు శిష్యులందరికంటే అది కూడా అయ్యి కూడా అందరికంటే ఎక్కువ ఆయనే కదా తగ్గించుకున్నాడు. శిష్యుల కంటే ఎక్కువ ఆయన తగ్గించుకున్నాడు కదా. ఆయన పెద్ద కాబట్టి అని చెప్పేసి పెత్తనం చలాయించాడు శిష్యుల మీద, పెత్తనం చలాయించలేదు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. శిష్యుల కంటే తక్కువ స్థితికి వెళ్ళిపోయి వాళ్ళకి సర్వీస్ చేశాడు. అంటే ఒక రకంగా అప్పగించుకుంటే అర్థం ఏంటంటే వాళ్ళకి పరిచర్య చేయడం. ఇప్పుడు చూడండి, నువ్వు కుటుంబాన్ని పెద్దగా ఉన్నా నీకు ఉన్నటువంటి వాళ్ళు పరిచయం చేస్తే నీకేం తక్కువ అయిపోతుంది. ఎప్పుడు అలా అనుకోకూడదు. నేను బలవంతం, నేను కుటుంబం, నేను పెద్ద కాబట్టి, నేను మ్యాన్లీ కాబట్టి, నేను మగాన్ని కాబట్టి నేను తగ్గకూడదు అనుకోకూడదు. అది లోకం అలా చెప్తుంది. యాక్చువల్గా ఇంట్లో పనులు మగవాళ్ళు కూడా కొన్ని పనులు చేయొచ్చు, ఇంట్లో ప్రాబ్లమే లేదు. దానివల్ల నష్టపోయేది లేదు, నీ పౌరుషం పోదు, నష్టమేమి యాక్చువల్గా రాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసే పనులు కొన్ని మనం చేసామంటే యాక్చువల్గా అది ఏం చెప్తుందంటే నీకు ఎంత డెడికేషన్ ఉందో చూస్తున్నాం. అక్కడ నిన్ను నీవు అక్కడ అప్పగించుకుని అర్థం. అంతేగాని మనం ఏదో చిన్నలు అయిపోతాం, మనం తగ్గిపోతాం అని అయితే కష్టం కాదు. చేయొచ్చు, తప్పేమి లేదు. మనం హెడ్ కాబట్టే చేయొచ్చు అంటాను. ఇంకా అక్కడ మనకు నష్టమేమి రాదు. అలాగని స్త్రీలు వాళ్ళు మనకంటే తక్కువ కాబట్టి వాళ్ళు వీక్ అని కూడా కాదు. మీకు తెలుసా యాక్చువల్గా మాటలు మీరు కనుక భర్తకు లోబడుతున్నారంటే దాని అర్థం మీరే తక్కువ అని కూడా ఖచ్చితంగా కాదు. యాక్చువల్గా బైబిల్ అయితే మరో చోట అయితే యాక్చువల్గా 1 కొరింథీ ఎవరైనా తీసి చదవండి. 1 కొరింథీ 11:7 చదవండి. 1 కొరింథీ 11:7 జస్ట్ ఒకటే చదువుకోండి సరిపోదు. 1 కొరింథీ 11 అధ్యాయము జస్ట్ లాస్ట్ లైన్ చదువుకుంటే సరిపోదు. చూడండి, ఇక్కడ స్త్రీ పురుషునికి మహిమయ్యి చూడండి. అక్కడ 7 లాస్ట్ లైన్లో చూస్తే స్త్రీ పురుషునికి మహిమైనది. ఇప్పుడు చూడండి అంటే చూడండి, అక్కడ బైబిల్ దేవుడు చెప్తున్నమాట. మనం కనుక పద్దాక భర్తకి లోబడలేటండి, మనకేమీ హక్కులు లేవా అంటే దేవుడు అన్నాడు నువ్వు లోబడినంత మాత్రాన నువ్వేమి తక్కువ అయిపోయి. యాక్చువల్ బైబిల్ చెప్తున్నమాట, భర్తకు కనుక ఒక స్త్రీ లోబడితే నువ్వు అది మహిమకరంగా ఉంటుంది. అది యాక్చువల్ నువ్వు కిరీటం అంటే యాక్చువల్గా నువ్వు కింద ఉన్నావు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా నువ్వు కిందకి వెళ్ళడానికి ఇష్టపడితే, లోబడడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కిరీటంలాగా పెడతాడంట. అంటే తగ్గితే నువ్వు ఎప్పుడు తగ్గిపోతావని కూడా యాక్చువల్గా ఏమీ కాదని బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఇక్కడ తగ్గడం వల్ల యాక్చువల్గా ప్రాబ్లం ఏమీ లేదు. సంఘాన్ని కూడా క్రీస్తు సంఘం ఎగ్జాక్ట్ అలాగనే ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాలంటే బోల్డ్ ప్రాబ్లమ్స్ దేవుడు మనలో చూస్తాడు. యాక్చువల్గా మీకు తెలుసా, దేవుడు నిజంగా తన కృపను విడిచిపెట్టాలంటే ఈ రోజుకి ఆయన హక్కు ఉంది మనల్ని వదిలేయడానికి. నేను చెప్పేది క్రిస్టియానిటీ అందరి మన సంగతే చెప్తాను. నన్ను మనందరినీ వదిలేసే హక్కు యాక్చువల్గా హక్కు క్రీస్తుకుంది. కానీ వదిలేస్తున్నాడా? వదిలేయట్లేదు. ఓపికగా ఉంటున్నాడు, అడ్జస్ట్ అవుతున్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు క్రీస్తు. అలాగే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా. కానీ మనం ఏం చేయాలి? ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే గొడవలు ఆడుకోవడం వల్ల యూజ్ ఏమీ ఉండదు. అందుకే ఏం చేయాలంటే ఒకళ్ళొకళ్ళు తగ్గుంటే సరిపోద్ది, ప్రాబ్లం ఏమి అక్కడ ఉండదు. వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలన్నప్పుడు ఇంకోళ్ళు అడ్జస్ట్ అయితే అసలు గొడవే ఉండదు తెలుసా. వాళ్ళు కోపం ఉన్నప్పుడు ఇంకోళ్ళు కనుక సైలెంట్ అయ్యారు అనుకోండి, అది ఎవరైనా సరే కావచ్చు. ఒకళ్ళు భార్య కోపం ఉంటే భర్త సైలెంట్ అవ్వచ్చు, తప్పేమీ లేదు అందులో. ఏం క్రీస్తు ఎన్నిసార్లు తను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటే మనకేం నష్టం రాదు. పైగా అందులో ప్రేమించడం దేవుడు చెప్పినప్పుడు ప్రేమించడం ఖచ్చితంగా తగ్గేటువంటి గుణం ఖచ్చితంగా ఉంటుంది. అడ్జస్ట్ అయ్యే గుణం ఉంటుంది, అర్థం చేసుకునే గుణం ఖచ్చితంగా
ఉంటుంది, వాళ్ళ యొక్క స్థితికి వెళ్ళిపోయేటువంటి గుణం ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అలాగ తను తాను క్రీస్తు కూడా తగ్గించుకున్నాడు కదా, సంఘానికి తను తాను అప్పగించుకున్నాడు. సంఘం చిన్నది కదా, డిమాండ్ చేయొచ్చు కదా క్రీస్తు, కానీ డిమాండ్ చేయకుండా తను తాను తగ్గించుకున్నాడు అని బైబిల్లో మనం చూస్తాం. కొంచెం కింద చదువుతాను చూడండి ఒకసారి, 28వ వచనం చదువుతాను చూడండి. ఎఫెసీ పత్రిక 5:28. అటువలే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తన భార్యలను బద్దులన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం దేశించువాడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించును. సరే, దాన్ని పోషించి సంరక్షించును. జనరల్ మొగోళ్ళకి ఏమవుతుందంటే అధికారం ఉంది కాబట్టి పెత్తనం చాలా ఏం చేస్తుంటాం, జనరల్ బలం ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఏమంటే తెలుసా, మనకు బలం ఉంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడడానికి, వాళ్ళు ఎదురు తిరగలేరు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళు బలహీనమైన ఘట్టం బైబిల్ చెప్తుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వమని కూడా దేవుడు చెప్తున్నాడు అక్కడ. అందుకనే తను అప్పగించుకున్నాడు, పోషించాడు, సంరక్షించాడు క్రీస్తు. అలాగే దేవుడు కూడా పురుషులకి ఏం చెప్తాడంటే, నువ్వు డామినేట్ చేయొద్దు, నువ్వు లేకపోతే వాళ్ళు బతలేరని ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళని డామినేట్ చేయొద్దు. నువ్వు ఎలా కాపాడుకోవడం చూస్తావు, నీ సేఫ్టీ నువ్వు ఎలా కోరుకుంటావో అలాగే వాళ్ళ సేఫ్టీ కూడా నువ్వు కోరుకో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే క్రమం ఇలా పనిచేస్తుందో ఆటోమేటిక్గా కుటుంబం ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇది జరిగిపోతే ప్రాబ్లమ్స్ ఏమి రావాలని చెప్పట్లేదు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఖచ్చితంగా లోబడే తీరాలి. దేవుడు చెప్పాడు కాబట్టి. ఇక్కడేదో ఇప్పుడు బైబిల్ ఉంది కాబట్టి, చర్చలో వాక్యం విన్నాం కాబట్టి దేవుడు నీ కోసమే చెప్పాడు, నీతోనే దేవుడు మాట్లాడాడు అని ఇంటికి వెళ్ళాక ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి ఇది కాదు. యాక్చువల్గా ఇది ఒకరు చెప్పడం కాదు. దేవుడు పురుషులు చెప్పాల్సింది పురుషులు చెప్తున్నాడు, స్త్రీలు చెప్పాల్సింది స్త్రీలు చెప్తున్నాడు, పిల్లలు చెప్పాల్సింది పిల్లలు చెప్పాడు, తల్లిదండ్రులు చెప్పాల్సింది దేవుడు తల్లిదండ్రులకి చెప్పాడు. అంతట్లో ఏంటంటే నేను అవతలలో చెప్పాను కాబట్టి దాన్ని మనం పట్టుకొని మనం ఆయుధంలా వాడేసుకోమని యాక్చువల్గా దేవుడు చెప్పట్లేదు. బట్ ఇంకా చెప్పడం కొంచెం కింద కూడా చదువుతాను చూడండి, చదివిన ముగించేస్తాను. ఈ 31 చదువుతాను చూడండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వాళ్ళిద్దరూ ఏక శరీరమగుదురు. ఇక్కడ చూడండి, గమనించి ఇక్కడ దేవుడు ఇంకో మాట అంటున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అనుకుంటాం ఇదేంటంటే దేవుడు ఎందుకంటే తల్లిదండ్రులు లోబడాలని మీరే చెప్పారు, మళ్ళీ ఇక్కడ దేవుడేమో పెళ్ళి అయిపోయి తల్లిదండ్రులు వదిలేమని దేవుడు చెప్తున్నాడు, భార్యను హత్తుకుంటాడని చెప్పాడు అనుకుంటాం. కానీ ఇక్కడ యాక్చువల్ చెప్పింది తల్లిదండ్రులను వదిలేసి భార్యను హత్తుకుంటాడంటే వాళ్ళని పూర్తిగా వదిలేసి బాధ్యతనే వదిలేయమని కాదు అర్థం. దేవుడు ఎప్పుడు అలాగని యాక్చువల్గా చెప్పడు, అలా చెప్పలేదు, వదిలేమని అయితే కాదు. అది యాక్చువల్ మీనింగ్ ఏంటంటే అప్పటి వరకు ఏంటంటే తల్లిదండ్రుల గైడెన్స్లో పురుషుడు నడుస్తూ వచ్చాడు. సపోజ్ మన పిల్లలు అనుకోండి, మగపిల్లలు ఉంటే వాళ్ళు పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉంటారు, తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళు చేస్తారు. కానీ బేసిక్గా పెళ్లి ఎప్పుడు చేస్తాము అంటే బేసిక్గా ఏంటంటే ఆత్మ సంబంధం బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు తల్లిదండ్రుల యొక్క మాట విని వాళ్ళకి నిర్ణయాలు బట్టి వాళ్ళ సలహా మేరకు ప్రతిదీ చేస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఇప్పుడు నువ్వు కూడా కొంచెం మెచ్యూర్ అయ్యావు, నువ్వు కూడా కొంచెం బెటర్గా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పింది మాత్రమే నువ్వు చేసే కెపాసిటీ కాదు, నువ్వు కూడా చెప్పి చేయించగలిగే కెపాసిటీ నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు మ్యారేజ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీకు పెళ్లి చేసిన తర్వాత, నీకు భార్య ఉన్న తర్వాత, నీకు బిడ్డలు కలిగిన తర్వాత ఇప్పుడు నువ్వు నడిపించు. ఇంతమంది నువ్వు తల్లిదండ్రుల కింద నువ్వు నడిపింపబడ్డావు, నీకంత జ్ఞానం లేదు, నీకంత కెపాసిటీ లేదు కాబట్టి నువ్వు నడిపింపబడ్డావు. కానీ ఇప్పుడు యాక్చువల్ ఏం చేస్తే ఇప్పుడు నీకు కూడా కెపాసిటీ వచ్చేసింది, నీకు కూడా కొంత అధికారం ఉంది, లేదా నీకు కూడా కొంచెం జ్ఞానం ఉంది. నువ్వు కూడా ఇప్పుడు జస్ట్ ఒకళ్ళు చెప్తే వినడమే కాదు, నువ్వు ఆలోచించి అర్థం చేసుకుని నిర్ణయం తీసుకొని నువ్వు చేస్తూ నువ్వు చేయించగలిగే సామర్థ్యం నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు నీ భార్యతో ఉండు, నీ భార్య నడిపించుకో, నీ పిల్లలు పడతారు, నీ పిల్లలను కూడా నువ్వు నడిపించుకో. అది బేసిక్ రీజన్ ఇక్కడ. అంటే ఇక్కడ తల్లిదండ్రులు వదిలేసంటే అర్థం ఏంటి? నువ్వు తల్లిదండ్రులకు మాట వింటూ ఇప్పటివరకు వచ్చావు, వాళ్ళు చెప్తే చేస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు ఇంకోళ్ళు చెప్తే నువ్వు చేయడం కాదు, ఇప్పుడు నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకొని నువ్వు నడుస్తా, ఇంకా నువ్వు ఇద్దరు ముగ్గురు నడిపించగల కెపాసిటీ నీకు వస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాం. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు వదిలేమని కూడా కాదు, యాక్చువల్గా గవర్నమెంట్ ఒప్పుకోదు, తల్లిదండ్రులు వదిలేస్తానంటే గవర్నమెంటే ఒప్పుకోదు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బేసిక్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నీకంటూ ఒక పర్పస్ ఉంది, ఇప్పుడు నీకంటూ ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు నువ్వు సపరేట్ అయ్యి నువ్వు నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు నువ్వు నీ భార్య బిడ్డను నువ్వు జాగ్రత్తగా చూసుకో, నువ్వు సపరేట్గా అంటే నువ్వు సపరేట్ అంటే జస్ట్ ఇల్లు సపరేషన్ చెప్పట్లేదు. ఇక్కడ సపరేషన్ నేను చెప్తానంటే నువ్వు కూడా ఆలోచించగల కెపాసిటీ నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకంటూ కొన్ని ఆలోచన, నీకంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి వాటిని బట్టి నువ్వు నీ భార్య బిడ్డ నువ్వు నడిపించు, నువ్వు నిర్ణయాలు తీసుకో. అందుకోసం బేసిక్ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మగపిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలంటే అలాగ వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక స్వాతంత్రాన్ని ఇస్తాం. ఆ రకం స్వాతంత్రం వాళ్ళు దేవుడు కూడా చెప్తున్నాడు యాక్చువల్గా.
ఎందుకంటే ఎక్కడుండే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని వదిలేసి ఇంకెంతసేపు నువ్వు భార్య బిడ్డలతో ఉండాలని కాదు. అలా నీ వదిలేసి వాళ్ళతో ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. తల్లిదండ్రులు వదలకూడదు అన్నాం కాబట్టి భార్య బిడ్డలు వదిలేమని కూడా చెప్పట్లేదు. ఈ యాక్చువల్గా మ్యారేజెస్ టైంకి బేసిక్గా ఎంత మెచ్యూరిటీ మనకు ఉండాలంటే, మైండ్ సెట్ ఎంత ఆత్మీయంగా బేసిక్గా ఉండాలంటే, మనం ఎలా ఆలోచించగలగాలంటే బ్యాలెన్స్ చేయగల రెండు కూడా. ఎక్కడ కూడా ఒకటి వదిలేసి ఇంకో దాన్ని నేను చేస్తానంటే అది వీలు కాదు. అందుకనే తగిన సమయం వచ్చినప్పుడే యాక్చువల్గా నిజంగా ఇక్కడ తల్లిదండ్రులు వదిలేసేది అయితే కనుక ఏదో తోటలో దేవుడు మ్యారేజ్ చేశాడు. ఆదాముకు ఒక మ్యారేజ్ చేశాడు. ఆదాము తల్లిదండ్రులు లేరు కదా, కానీ దేవుడు అప్పుడే అన్నాడు, ఆదాము తల్లిదండ్రులు లేరు కానీ పెళ్లి చేసినప్పుడు దేవుడు అన్నాడు, అవన్నీ తీసుకొచ్చినప్పుడు అన్నాడు. దీన్ని బట్టి తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొని ఉంటాడు, వద్ద రేక్షర్యం ఉంటారు. ఎక్కడ ఏదో తోటలో దేవుడు చెప్పాడు. కానీ ఆదాము తల్లిదండ్రులు ఎక్కడున్నారు అప్పటికి లేరు. కానీ ఆ రోజు ఎందుకు చెప్పాడు దేవుడు అంటే అది ఆదాము కోసం కాదు, మనందరి కోసం దేవుడు దాన్ని యాక్చువల్గా చెప్పాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు సొంతగా నువ్వు కొన్ని ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి నేను చెప్తాను చూడండి, తల్లిదండ్రులు కుమారులు పెళ్లి చేస్తే ఆ ఫ్రీడమ్ కూడా కుమారులకి మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆలోచించాలి, వాళ్ళు తెలుసుకొని వాళ్ళ నిర్ణయాల ప్రకారం వాళ్ళు చేయాలి. కాబట్టి మనం కూడా ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. మ్యాక్సిమం నేను ఏమంటానంటే అలాగే వదిలేస్తామండి, బహుశా కొంతమంది తల్లిదండ్రులు నచ్చకపోవచ్చు నేను చెప్పేది. కానీ ఏంటంటే గమనించుకోవాలి, ప్రతిదీ వాళ్ళు ఎలా చేస్తున్నారో గమనించుకోవాలి. తన భార్య బిడ్డను ఎలా నడిపించుకుంటున్నాడో మగపిల్ల యొక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, గమనించుకోవాలి. ఏదైతే సలహా ఖచ్చితంగా చెప్పాలి. కానీ మన పరిధి దాటి మించిపోయి అందులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ మనం కూడా అవ్వకూడదు. నేను చెప్తాను చూడండి, ఎలాగైతే కొన్ని విషయాల్లో మనకంటూ ఒక పరిధి ఉందో అలాగే అన్ని విషయాల్లో కూడా పరిధులు ప్రతి వాళ్ళకి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పరిధి దాటుతుందో ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. అది మంచిదైనా సరే చెప్తున్నాను, పరిధి దాటిన ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ తల్లిదండ్రులైనా సరే, అత్తమావగారులైనా సరే, భార్య బిడ్డలైనా సరే, కోడలైనా సరే, కుమార్తె అయినా సరే, అందరికీ అందరిపై రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంది. లేకుండా లేదు, ఎక్కడా కూడా లేదు. దేవుడు అలా ఎవరిని వదిలేదు, రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది. కానీ ఎంతవరకు అంతవరకే. నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా చెప్తున్నాను, బయలుని బట్టి చెప్తున్నాను, పెద్దనికి లిమిటేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం సలహా చెప్పాలి పెద్దని ఇన్వాల్వ్ అయిపోవడానికి. వాళ్ళ యొక్క నిర్ణయాలని భర్తకి కుమారుడు పెళ్లి చేసిన తర్వాత ఇంకా తల్లిదండ్రుల నిర్ణయాలు శాసించకూడదు, చెప్పాలి. ఎలాంటి చేస్తే బాగుంటుందో చెప్తే అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. లేదనుకోండి తల్లిదండ్రులు చెప్పుకోలేక భార్యకి చెప్పుకోలేక స్ట్రగుల్ అవుతుంటారు వాళ్ళు కూడా. చెప్పాలి, కానీ చాలా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జ్ఞానంగా ఆలోచించి ఇవన్నీ చేయాలి. బహుశా నేను చెప్పేది కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ యాక్చువల్గా బైబుల్ ఉంటుంటే కారణం చెప్తున్నాను. ఇది యాక్చువల్లీ ఇది ఇందులో నాకు వచ్చే ఎంజాయ్మెంట్ యాక్చువల్ అయితే ఏమీ లేదు ఇందులో, ఇంతవరకు చెప్పాల్సి వస్తే కనుక ఇలాగా. కానీ ఇదేంటంటే ఇదంతా ఒక అధికార ప్రకారం ప్రతిదీ పనిచేస్తుంది. కాబట్టి మనం వేరే దాంట్లో యాక్చువల్ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది ఎవరిదైనా సరే, ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలా ప్రతిదానికి ఒక పరిధి ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిధిలో ఎవరి పరిధిలో దేవుడు నాకేం చెప్పాడు అని ఎవరికాలు ఆలోచించుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు నాకేం చెప్పాడన్న దాన్ని మనం ఆలోచించడం కంటే దేవుడు నా భర్తకి ఏం చెప్పాడు అనేది భార్య ఆలోచిస్తుంది. అలాగే భర్త కూడా నా భార్యకి దేవుడు ఏం చెప్పాడు ముందు ఆమె చేస్తుందా లేదా ఇలాగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే అలా ఆలోచిస్తాం ఖచ్చితంగా ప్రాబ్లము వచ్చేస్తుంది. ఇక్కడ దేవుడు మనకు చెప్పింది ఎవరు రెస్పాన్సిబిలిటీని వాళ్ళు నెరవేర్చండి అని దేవుడు చెప్పాడు. కానీ నేను నీ భార్య కూడా చెప్పాను అది చేస్తుందో లేదో నువ్వు చూడు చేయించు అని దేవుడు చెప్పలేదు. అలాగే నీ భర్తని ఒకటి చెప్పాను, నీ భర్త చేస్తున్నాడో లేదో నువ్వు ఎలాగో ఆలోచించుకొని చూసి చేయించు అని కూడా చెప్పలేదు. భర్త చెప్పాల్సింది భర్త చెప్పాడు, భార్య చెప్పాల్సింది భార్యకి దేవుడు చెప్పాడు. అప్పుడు కనుక ఆలోచించి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు అనుకోండి. ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఉంటాయి, చచ్చి వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు 60 years వచ్చా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న చిన్నవి లేకుండా ఉండవు. కానీ పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, చిన్న చిన్న ఉంటాయి. అడ్జస్ట్ అయిపోతే దేవుని యొక్క ఆశలు ఖచ్చితంగా కుటుంబంలో మనం అనుభవిస్తాం. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ఇలా చేయమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఇలా చేయడం ద్వారా అధికార క్రమం కరెక్ట్గా ఫ్లో అవుతుంది దేవుని దగ్గర నుండి. అలా వెళ్తున్నప్పుడు యాక్చువల్ ఏంటంటే దానివల్ల ఆశీర్వాదం వస్తుంది, సిస్టమ్ కరెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే చూడండి, భార్యకి కొన్ని హక్కులున్నా భర్తకి కొన్ని హక్కులున్నా ఎవరు పెద్ద అయినా సరే ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా మనం దాన్ని డిమాండ్ చేయడం మానేసి నేను శిరస్సు కింద ఉన్నాను కాబట్టి నేను లోబడాలి అంతవరకు భార్య ఆలోచించాలి. అలా నేను శిరస్సుకు ఉన్నాను కాబట్టి నన్ను నేను అప్పగించుకోవాలి, నేను ప్రేమించాలి, నేను అర్థం చేసుకోవాలి, ప్రతిదీ సపోర్ట్ చేయాలని భర్త ఆలోచించుకోవాలి. వాళ్ళు మన మాట వింటున్నారా లేదా, దేవుడు వాళ్ళు చెప్పింది మనకు వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది చూడడం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నువ్వు ఎంతో కొంత డిమాండ్ చేసే ముందు ఎంతో కొంత ఇచ్చి చూడాలి, ఎంతో కొంత మనం చేసి అప్పుడు వాళ్ళతో చేయించాలి. మనం బేసిక్ మనం చేస్తాం, నువ్వు చేస్తే నేను చేస్తానని ఇద్దరిద్దరు అనుకుంటారు. అలాగే
భార్య అంటే నువ్వు చేస్తే నేను చేయనా అంటది, అవతల వాళ్ళేమో నువ్వు చేస్తే నేను చేయనా అంటాం. అప్పుడు ఎవరు స్టార్ట్ చేయట్లేదు. కానీ ఏమంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. బైబిల్ చూడండి, బైబిల్ యాక్చువల్ మరో చోట కూడా ఉంది. భార్య కోసం మాడుతూ ఒక భర్త కనుక కొంచెం అంత ఆత్మీయంగా లేకుండా, అంత లోబడి స్థితులు లేకుండా భార్యను ప్రేమించకపోతే బైబిల్ చెప్తున్నట్టు మాట ఏంటంటే, నువ్వు గనక తగ్గించుకొని కనుకుంటే నీ యొక్క దీనమంత నీ విధేయతను చూసి అదో కలంకరంలాగా ఆయన ఫీల్ అయ్యి యాక్చువల్గా నీ ప్రవర్తన ద్వారా నువ్వు మార్చుకుంటాను బైబిల్ చెప్తుంది. నీ సత్ప్రవర్తన ద్వారా, క్లాస్ పీకడం ద్వారా అని కాదు, గోల్ చేయడం వల్ల అని కాదు, అరవటం వల్ల అని లేదు, నీ సత్ప్రవర్తన ద్వారా నీ భర్త నువ్వు సంపాదించుకుంటాను బైబిల్లో ఉంది. 100 మాటలు మాట్లాడడం కంటే మంచిగా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రేమించినటువంటి భర్త అనేసి ప్రేమిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే భర్త ప్రేమించకపోతే భార్యని బేసిక్గా ఏంటంటే కేకలేస్తుంటారు ఎక్కువ. అందరం చెప్పను కానీ బేసిక్గా అలా ఉంటారు చాలామంది. సనుక్కుంటూ ఉంటాం. ఆ సనుక్కోవడం వల్ల ఇంకా ప్రాబ్లం పెద్ద అవుతుంది కానీ ప్రాబ్లం చిన్నది అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్కి, ఇంట్లో వచ్చి చాలా ప్రాబ్లమ్స్కి బేసిక్ రీజన్ బైబిల్ బట్టి చెప్పేస్తాను, నోరే ప్రాబ్లం. మనకి నోరేం ప్రాబ్లం. అది కనుక సైలెంట్గా ఉంటే సగం ప్రాబ్లమ్స్ అసలు రావు మీకు. సగం ప్రాబ్లమ్స్ లేనట్టే మీకు. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ తెచ్చుకొని మళ్ళీ అట్లా ఎలా సాల్వ్ చేసుకోవాలా అని చెప్పేసి ఎంత చేయాలని అవసరం ఉండదు. కొంచెం మాట్లాడే ముందు కొంచెం నోరు తెరిసే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే వాళ్ళు భర్త అయినా సరే భార్య అయినా సరే మాటల దగ్గర ప్రతిదీ వచ్చేస్తుంది. అందుకంటే కోపం ఎక్కువ ఉన్నప్పుడు అసలు నోరే తెరవకూడదు అని అడిగితే మనం కానీ చేస్తాం. కోపం నోరు తెరిచేస్తాం. కొన్నిసార్లు దాని ఏమంటాం, నాకు లోపల అక్కడ బయట ఒకలాగానే ఉన్నాను అంటాం. అంటాను అలా కాదు, కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి తర్వాత నోరు తెరిస్తే మంచి మాటలు వస్తాయి. ఆ మాటల వల్ల లైఫ్ ఉంటుంది, జీవం ఉంటుంది. ఆ మాటల వల్ల కుటుంబంలో మేలు ఉంటుంది. అందులో ఎప్పుడైనా సరే ఒకళ్ళ భార్య కోపం వచ్చినా భర్త కోపం వచ్చినా సరే సైలెంట్గా ఉండడంలో పెద్ద ప్రాబ్లం. నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు సగం ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్టు. ఆల్రెడీ సగం సాల్వ్ అయిపోయినట్టే ప్రాబ్లం సైలెంట్గా ఉంటే. అది ఎవరైనా సరే ఒకళ్ళ భర్త గట్టిగా కేకలేస్తాను అనుకోండి, మాడతాను అనుకోండి, అప్పుడు భార్య సైలెంట్ అయిపోతే చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు సగం ప్రాబ్లం ఆల్రెడీ నువ్వు నోరు మూసుకొని నువ్వేం చేయకుండా సాల్వ్ చేసుకున్నావు తెలుసా. చాలా సంవత్సరాల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మూవ్ చేస్తాను. చాలా కాలం క్రితం అమెరికా దేశంలో భార్య మంచి విశ్వాసురాలు. యాక్చువల్గా ఎక్కడ పడితే మీటింగ్లు అయితే వెళ్తూ ఉండేది. భర్తకు ఒకసారి కోపం వచ్చి నేను చర్చికి వెళ్ళడం. కోపం వచ్చి ఒకరోజు ఏం చేశాడంటే, పద్దాక అలాగే చర్చిలు కానీ వెళ్తుంది, నాకు టైంకి ఏది వండి పెట్టలేదు. కోపం వచ్చి ఏం చేశాడంటే ఒకరోజు ఆమె బయట చర్చికి వెళ్తే ఇంటికి వచ్చేసరికల్లా తలుపు లోపల గడేసుకుని ఆవిడ భోంచేసి పడుకుని పోయాడు ఆయన. ఇది అమెరికా దేశంలో నిజంగా జరిగిన విషయం చెప్తున్నా. బాగా అది మంచు పడుతున్న టైం, అది చలికాలం కాదు, మంచే పడుతున్న సీజన్ అది. దీనికి ఎప్పుడైనా బుద్ధి వస్తుంది అని భర్త అనుకుని ఏం చేశాడంటే ఆమెను బయట పెట్టేసి తలుపేసుకుని తలుపెంత కొట్టినా తీయకుండా లోపల పడుకున్నాడు. ఇప్పుడు తెల్లారు లేసరికి ఏమనుకున్నాడంటే ఇంకా ఖచ్చితంగా నన్ను వదిలేస్తుంది, వెళ్ళిపోద్ది, ప్రాబ్లం లేదని అనుకున్నాడు. లేదా ఇంకేదో అవుతుంది అనుకున్నాడు, లేదా బుద్ధి వస్తుంది అనుకున్నాడు. కానీ తెల్లారా ఈయన లేచిన తర్వాత తలుపు తీస్తే ఆ గుమ్మం దగ్గర ఆమె చల్లు అలాగే పాపం కూర్చొని పడుకొని ఉందంట, అలాగే మంచులో. ఇప్పుడు తలుపు తీసి చూసింది కదా, ఇప్పుడు యాక్చువల్ అయితే గొడవాడాలి. ఎందుకని రైట్ ఆమెకు. ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ అయినా సరే హక్కు ఇచ్చింది. అలా బయట వదిలితే కేసే, ఖచ్చితంగా కేసు పెట్టచ్చు ఆమె. కానీ ఆమె ఏం చేసింది అసలు కేసు పెట్టలేదంట. సైలెంట్గా లోపలికి వెళ్ళి కాఫీ చేసి భర్తకి ఇచ్చిందంట. కాఫీ ఏం మాట్లాడకుండా అలా చేసిన తర్వాత ఎప్పుడైతే అలా కాఫీ చేసి ఇచ్చిందో ఈయన హృదయం మారిపోయింది ఆ మూమెంట్లో. అప్పుడు నెక్స్ట్ నేను చర్చికి వెళ్ళడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి పెద్ద పాస్టర్ గారు కూడా అయిపోయారు, పెద్ద సువార్థికుడు అయిపోయాడు ఆ వ్యక్తి. నాకు పేరు గుర్తులేదు యాక్చువల్గా అయితే. జస్ట్ సైలెంట్గా ఉండడం వల్ల తన హక్కు ఉందా, డిమాండ్ చేయడానికి హక్కు ఉంది, కానీ డిమాండ్ చేసిందా? డిమాండ్ చేయలేదు. సత్ప్రవర్తన ద్వారా భర్తని సంపాదించుకుంది. జస్ట్ భర్తని చర్చకు రావడం కాదు, మనసు మార్చుకున్నాడు, ఆత్మీయంగా ఉన్నాడు, పెద్ద సువార్థికుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు, నేను ఇంత గొప్ప సువార్థికుడు అవడానికి కారణం ఏంటి, అసలు నేను రక్షణ ఎలా పొందానంటే ఆయన ఇన్సిడెంట్ చెప్తాడు ఆయన. అప్పుడు నేను మారానని. నోరు చేసి 10 మంచి మాటలు కేకలేసి మాట్లాడడం కంటే ఆ టైంలో ఆయన భర్త కోపడు సైలెంట్గా కనుక బిహేవ్ చేసాం అనుకోండి, అదే భర్తను చాలా వరకు మార్చే అవకాశం ఉంటుంది. అలా ఒకళ్ళ భార్య ఒకళ్ళ తొందరపడి కేకలేస్తాను సార్, మనమని సైలెంట్ అయిపోవచ్చు. మనకు బలం ఉంది కాబట్టి చెయ్యి విసిరేస్తాను అంటే బేసిక్ మనం ఏం చేస్తాం అంటే మన శరీరాన్ని మనమే గాయపరుచుకుంటున్నాం. బేసిక్గా ఎవరు కూడా బేసిక్ ద్వేషించు కదా, మనకి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా. అలా ట్రీట్ చేయమని దేవుడు భర్తలు కూడా దేవుడు చెప్తున్నాడు. ఇలాగేంటంటే కుటుంబంలో కూడా సంఘంలో ఎలాగైతే దేవుడు అధికారం ఇచ్చాడో, బయట ఎలాగైతే అధికారం ఇచ్చాడో, అలాగే కుటుంబంలో కూడా అధికారం ఉంది.
అధికారం అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టిన అధికారం అని మీరు బైబిల్ చదువుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకున్నది బాధ్యతే కానీ అది గొప్పతనం కాదు. అందులో అధికారంలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎదుటోళ్ళు చేయకపోయినా సరే, అది ఆవిడ చేయాల్సింది చేయకపోయినా సరే, ఆవిడ నా కింద ఉన్నా సరే, ఆవిడ చేయకపోయినా సరే నేను చేస్తానని చెప్పేసి నీ గొప్పతనాన్ని అంతటిని పక్కనెట్టేసి ఆ పని నువ్వు చేసేయాలి. అలా ఉండాలి. అందుకని పొజిషన్ అనేటువంటిది గొప్పతనం, అధికారం చలాయించుకోవడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్టర్ గాను కాబట్టి నేను ప్రతిదీ నేను ఏది చర్చలోకి వచ్చి నేను ఏది చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన ఇది కూడా లేదు. కానీ అవసరమైతే నేను ఖచ్చితంగా చేస్తాను. నేను పాస్టర్ కదా, ఎందుకు చేయాలి, ఏ పాస్టర్ గారు చేయరు, నేను ఎందుకు చేయాలి, అలా ఉండదు నాకు. అలా ఉండడం వల్ల యూజ్ యాక్చువల్గా లేదు. చేసేసుకుంటాం. ఏదైనా ఏ పనైనా నేను చర్చలో ఏ పనైనా నేనే చేసేస్తాను. నాకు పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకని అదేంటంటే గొప్పతనం కోసం చేస్తుంది కదా, అది నాకు అధికారం ఉంది, నేను చేయించుకోవచ్చు. కానీ అధికారం రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఎవరు రేపు నుంచి ఎవరు అరేంజ్మెంట్స్ రాకపోయినా నేను చేసుకుంటాను. ఆ పని నేను చేసుకోవాలి కూడా. మానసిక మీద సనుకోవడం కూడా వీలు, ఎందుకంటే అందరికంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ నాకు. ఇది ఇక్కడ నేను వాక్యం చెప్పాలంటే ప్రతిదీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకునే బాధ్యత నాది. అది చేసేవాళ్ళు ఉంటే ఒక, చేసేవాళ్ళు లేకపోతే సార్ నేనైనా చేసుకొని కరెక్ట్గా ఉండలేవు నేను మేనేజ్ చేసుకొని ఇక్కడ వాక్యానికి రెడీగా కూర్చోవాలి. ఇక్కడ ఎందుకని హక్కు ఉంది, కానీ అదే సమయం రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరో చేయలేదు కాబట్టి నేను కూడా చేయను, వాళ్ళు చెబుతాను ఎందుకు చేయాలి, నేను పెద్ద కదా అన్నానికి వీలు లేదు. ఒకళ్ళు చేయకపోయినా సరే ఆ పని నేనైనా చేసి నేను రెడీ అయిపోవాలి. ఎప్పటికైనా సరే శిష్యుల పాదాలు కడగాలి, కానీ కడగలేదు కాబట్టి క్రీస్తే కడిగేశారు. అలాగే పురుషులకే స్త్రీలకైనా కొన్ని హక్కులు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, కానీ అవన్నీ వాళ్ళు చేయాల్సిన పనులు, ఇవన్నీ నేను చేయాల్సిన పనులు అనుకోవడానికి వీలు లేదు. అని అనుకోకుండా సరే వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎందుకు వాళ్ళు చేయట్లేదు, సరే నేను చేసేస్తాను, ఏముందిలే, నాకు అధికారం ఉంది, ఇంట్లో నేనే హెడ్ కాబట్టి ఇంట్లో ప్రతిదానికి నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేనే చేసేస్తాను కొన్ని పనులు, ఏముందిలే. అలా చేయడం మనకు నష్టం ఏమి యాక్చువల్గా లేదు. అంటే ఇంకా అలా కూడా మగవాళ్ళు అలా బిహేవ్ చేసిన వాళ్ళు కూడా చాలా మారుతారు యాక్చువల్గా చెప్పాలంట. ఎందుకంటే 10 మాటల కంటే నీ ప్రవర్తన ద్వారా ఎదుటి వాళ్ళని బాగా మార్చచ్చు. అలా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు ఆ కుటుంబానికి క్రీస్తు శిరస్సు ఖచ్చితంగా ఉంటాడు. అందుకంటే చూడండి, మెయిన్ పురుషులు కూడా చాలా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉంది, చాలా జ్ఞానం ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? భర్తనే హై పొజిషన్లో దేవుడు పెట్టాడు, కానీ ప్రాబ్లం భర్త ఎప్పుడైతే తన రెస్పాన్సిబిలిటీ సరిగ్గా చేయడో ఆ పొజిషన్కి భార్య వెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా? ఆ పొజిషన్కి భార్య వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే భార్య వెళ్ళిపోయిందో అది ఆమె ప్లేస్ కాదు, కానీ వెళ్తుందో అప్పుడు ఆమె డిమాండ్ చేస్తుంది ప్రతిదీ. అప్పుడు భర్తలకు అది నచ్చదు. మనం ఆ పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మనం చేయాలి. మనం చేస్తే ఖచ్చితంగా కింద వచ్చి మన ప్లేసే తీసుకుంటాడు. అప్పుడు తీసినప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు అది వాళ్ళ ప్లేస్ కాదు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేయలేరు కాబట్టి దానివల్ల వాళ్ళకి నష్టము, నీకు కూడా ఖచ్చితంగా నష్టం. అందుకే ఎవరి ప్లేస్ వాళ్ళు ఖచ్చితంగా స్థిరంగా మెయింటైన్ అవ్వాలంటాను. అందుకనే యెహోషువను చూసారా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. ఆయన ఇంట్లో తన భార్యను అడగలేదు, లేదంటే తన బిడ్డలను అడిగి అప్పుడు నేను చెప్తాను అనలేదు. యెహోషువ డిసైడ్ అయ్యాడు, అన్నాడు మీరందరూ ఎలా పోయినా సరే పర్లేదు, మీ 1,00,000 మంది ఎలా ఉన్నా పర్లేదు, నేను మా ఇంటికి నేను హెడ్, నేను చెప్తున్నాను. మా ఇంట్లో ఏం జరుగుతుందంటే మీరందరూ సేవించకపోయినా సరే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అది నా భార్య తరపు నేను చెప్పేస్తున్నాను, నా బిడ్డల తరపు నేనే చెప్పేస్తాను. నేను ఇల్లు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే అవసరం లేదు. నేను పెద్ద కాబట్టి నేను చెప్పేస్తాను ఏం జరగాలో. అంటే బేసిక్గా అది ఎప్పుడు చేయాలి? ఇప్పుడు పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి? భర్త యాక్చువల్గా ఏంటంటే పొజిషన్లో లీడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సంఘం నేను నడిపిస్తున్నాను ఇక్కడ, అందుకనే మీరు అందరూ రాకముందు నేను మోస్ట్లీ 90% నేను ముందు వస్తాను అందరికంటే ముందు. ఎందుకంటే నడిపించేది నేను కాబట్టి నేను లేట్ రావడానికి వీలు లేదు. నేను మిమ్మల్ని తొయ్యట్లేదు, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. నేను నడిపిస్తున్న అర్థం అంటే మీకంటే ఒక అడుగు ముందు నేను ఉంటున్నాను. ప్రతి దాంట్లో ఒక అడుగు ముందు నడిపించుంటే అర్థం ఏంటి? బేసిక్గా కాపరి నడిపిస్తుంటే అర్థం ఏంటి? గొర్రెలకు ముందు ఉంటే నడిపించడం, కాపరి గొర్రెలకు వెనకాల ఉంటే తోలడం. చాలా సందర్భంలో చాలామంది భర్తలు ఏం చేస్తారంటే తోలుతారు కానీ నడిపించరు. కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబాన్ని తోలడం. మన ఇంట్లో కూర్చుంటే చర్చికెళ్ళు అంటాం మనం. అది ఇంజిన్ వెనకాల పెట్టి భోగిల ముందు పెడుతున్నాం. అది అలాగా అవ్వదు. హెడ్ అని పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సండే ఏం జరగాలి అన్నది ఖచ్చితంగా భర్త డిసైడ్ చేయాలి. చర్చికి వెళ్ళాలని ఫస్ట్ భర్త రెడీ అయిపోవాలి, త్వరగా భార్యను రెడీ అవ్వమని చెప్పాలి, బిడ్డను రెడీ అవ్వమని భర్త చెప్పాలి. ఆ పొజిషన్ భర్త ఇప్పుడు కంటిన్యూగా మెయింటైన్ అవ్వాలి అందులో. అది కరెక్ట్. అది ఎప్పుడైతే తనది చేయడో కిందంతా డిజార్డర్, ఖచ్చితంగా కిందంతా క్రమం తప్పిపోద్ది. అప్పుడు ఎప్పుడైతే కింద క్రమం తప్పిపోతుందో అలజడి అక్కడ. అప్పుడు ఊరంతా తిరిగి వాళ్ళ వల్లనండి అని చెప్పుకోవడానికి వీలు లేదు. నా భార్య నా మాట అందండి అని చెప్పుకుంటే యూజ్ ఏంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీకు కొన్ని మాటలు చెప్పాడు కదా. నువ్వు హెడ్గా నువ్వు ఎలా ఉండాలో, శిరస్సుగా నువ్వు ఎలా ఉండాలో, అన్నిట్లో నువ్వు ముందు ఉండాలని నువ్వు ఆలోచించాలో, నువ్వు నిర్ణయం తీసుకొని దేవుడు ముందు చెప్పాడు కదా నీకు. ఆవిడ పిల్లలు చచ్చిరాలేదు అనుకోండి, లేదా భార్య చచ్చిరాలతో భర్త ఏం చేయాలి? భర్త ముందు చచ్చుకొచ్చేయాలి. అది నడిపించకూడుతుంది. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి, అది నడిపించడం కాదు. నడిపించడం అంటే అర్థం ఏంటంటే అందరికంటే ఫస్ట్ నువ్వు రెడీ అయిపోవాలి, అందరికంటే ముందు నువ్వు రెడీగా ఉండాలి. అది నడిపింపోతుంది. అలా ఉంటే వాళ్ళు ఎప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా క్రమంగా ఖచ్చితంగా వస్తారు. నువ్వు ఆ ట్రైన్ మొత్తం నువ్వు ఇంజిన్ లాగా ఉన్నావు, నిన్ను ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఖచ్చితంగా నిన్ను ఫాలో అవ్వాలి, కానీ నువ్వు వాళ్ళని తోలడం కాదు. ఎప్పుడైతే ఆ పని కరెక్ట్గా చేస్తామో మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. వీని పిల్లల విషయమైనా సరే అంతే. మీరు త్వరగా లేచి చర్చకెళ్ళండి అని పిల్లలు మనం చెప్పడం కాదు. మనం లేచి రెడీ అయిపోతూ లేట్ అయిపోతుంది, త్వరగా రెడీ అని మనం పిల్లలు చెప్పాలి. అది కరెక్ట్ క్రమం, అది ఆర్డర్ కరెక్ట్, అది అలా ఉండాలి. అవన్నీ అలాగా భర్త స్థానంలో భర్త ఉండి చేయాల్సినవి చేస్తూ, అలాగే భార్య స్థానంలో భార్య ఉండి చేయాల్సింది చేస్తూ, పిల్లల స్థానంలో పిల్లలు ఉండి చేయాల్సింది చేస్తూ ఉంటే కుటుంబంలో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మనం ఎలాంటి లోకంలో ఉన్నా కూడా సమస్యలు ఉంటాయి. కానీ నువ్వు దేవుడు పెట్టిన క్రమం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఒక క్రమాన్ని కుటుంబంలో తీసుకొస్తాడు. ఆ కుటుంబం దేవుని చేత ఖచ్చితంగా దీవెనబడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయా, లేదా పెద్ద సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు భర్త తీర్చలేడు, తన సామర్థ్యం మించిన తీర్చలేడు. కొన్ని సమస్యలు భార్య కూడా తీర్చలేదు. అప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళు మన మాట అంటలని చెప్పేసి వాళ్ళని వదిలేయడమో, లేదంటే మనం వాళ్ళు కోఆపరేట్ చేయడం మానేసి అలా బుద్ధి చెప్దాము అని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడని చెప్తాను చూడండి, భర్త కనుక నువ్వు చెప్పింది చేయకపోతే నువ్వు ఇండైరెక్ట్గా ఆయన హీట్ ఎక్కించి చేయించే ప్రయత్నం చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ పెద్ద అవుతాయి కానీ సాల్వ్ అవ్వవు. ఆయన చేయకపోతే నువ్వు చేయడం మొదలెట్టు, నువ్వు ఇవ్వటం మొదలెట్టు, ముందు మాట ఇన్ను. అప్పుడు ఆటోమేటిక్గా తిరిగి ఆయన ఎంతో కొంత మనకి ఇస్తాడు. వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను కూడా ఇవ్వను, వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను కూడా చేయను అంటే ఇంకా ప్రాబ్లం పెద్దది అవుతుంది కానీ చిన్నది అవుతుంది. కొన్ని సమస్యలు ఏం చెప్తాను చూడండి, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరూ తీర్చలేం. కుటుంబంలో భార్య భర్త సమస్యలు కొన్ని ఎవరూ తీర్చలేం యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా భర్తని సరే భార్యని సరే ఏం చేయాలంటే, కొన్ని ఎవరూ తీర్చలేము కాబట్టి ఏం చేయాలంటే, కొన్ని దేవుని నమ్మి దేవుని చేతుల్లో భారం వేసేసి బాధ్యతను దేవుని చేతుల్లో పెట్టేసి నీ బాధ్యతగా దేవుడు నీకేం చెప్పడదు నువ్వు చేసుకుంటూ దేవుడు అన్నీ సెట్ చేస్తానంటే ఒక ఆలోచనతో ఆశతో ఎదురు చూస్తా నిరీక్షణ కలిగి దేవుడి మీద నమ్మకంతో కొన్ని నువ్వు చేసుకుంటా, నీ బాధ్యతను చేసుకుంటా వెళ్ళిపోవాలి. తప్పుకోవడానికైతే వీలు లేదు. నీ పరిధిలో నువ్వు చేస్తావు. నీ పరిధి లేదనుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని వైపు చూడాలి, దేవునికి అప్పగించేసి నీ బాధ్యత మాత్రం కష్టం నువ్వు చేసుకుంటా వెళ్ళిపోదు. భర్త అయినా సరే భార్య అయినా సరే అలా చేసుకుని వెళ్తే ప్రతి కుటుంబము ఖచ్చితంగా ఎంతో కొంత దీవెన పడుతుంది. ఖచ్చితంగా అదంతా ఎందుకంటే దీవెన కొరకే, మేలు కొరకే దేవుడు అధికారులు ఇచ్చాడు కదా. అలాగే భర్తను శిరస్సు ఎందుకు పెట్టాడంటే మేలు కొరకే పెట్టాడు. అలాగే భార్యను కింద ఎందుకు పెట్టాడంటే నీ మేలు కోసం, నీకు సహకారం, నీకు సపోర్ట్ చేయడానికి దేవుడు ఆమెను పెట్టాడు. మన కింద ఉన్నారు కాబట్టి అణిచివేద్దాం, మనకంటే తక్కువ, ఆమె లేకపోతే నేను బతకలేనా అన్న వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా బతకలేవు తెలుసా. దేవుడు అలా సెట్ చేశాడు కాబట్టి ఆమె లేకపోతే నేను బతికేస్తాను, ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను సంపాదించుకుంటే నేను బతికేస్తాను, నా పిల్లల్ని పోషించుకుంటాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది వాక్యాన్ని విరుద్ధం కాబట్టి అలా బతకలేం. నువ్వు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తావేమో కానీ భార్య లేకుండా నువ్వు సంతోషంగా అయితే లైఫ్ని లీడ్ చేయలేవు. దేవుని చిత్త ప్రకారం ఖచ్చితంగా లీడ్ చేయలేం. కానీ ఎప్పుడు కూడా నేను సంపాదించేది నేను కాబట్టి నువ్వు ఉంటే పోతే అన్న మాట నోట్ల నుంచి రానివ్వకండి. ఆ మాట అనకూడదు. ఇంకేదైనా అనండి, ఆ మాట మాత్రం అనకూడదు ఎవరు కూడా. ఎందుకంటే చాలా ఇష్టమైపోద్ది అది. ఎందుకంటే యాక్చువల్గా నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, నిజంగానే నువ్వు ఆత్మీయంగా బతలేవు, భౌతికంగా బతికేస్తావేమో హ్యాపీగా, కానీ ఆత్మీయంగా నువ్వు బతలేవు. అందుకే ఎప్పుడు కూడా అంతలాగైతే ఎప్పుడు కూడా ఎవరు మాడకూడదు. యువతల సైడ్ అయినా అవతల సైడ్ అయినా అలా మాడకూడదు. ఎప్పుడు నువ్వు లేకుండా నేను బతికేయగలను అన్నమాట ఎప్పుడు రాకూడదు. అది మైండ్లోకి వస్తే దాన్ని నోరులో మూసేసుకోండి, కానీ ఆ మాట ఎప్పుడు రాకూడదు. నేను సంపాదిస్తున్నాను అని భార్య అనకూడదు, సంపాదన నేను కాబట్టి నువ్వు లేకపోతే నేను బతికేస్తాను పోతేపు అన్నమాట అనకూడదు. పోతేపు అన్న మాట రాకూడదు. ఖచ్చితంగా నువ్వు బయట పోన్న మాట ఎప్పుడు రాకూడదు. అది చాలా ఎక్స్ట్రీమ్. అంతవరకు రాకుండానే ప్రతిదీ చూసుకోవాలి. నిజంగా మాట అనాల్సి వస్తే నోరు మూసుకోండి తప్ప ఆ మాట అయితే అనకండి. అలాగేంటంటే కొన్ని మనం సాల్వ్ చేయనప్పుడు దేవుని చేతుల్లో పెట్టేద్దాం. అది ఒకవేళ భర్త సరిగ్గా లేడు అనుకోండి, భర్త ఆత్మీయంగా లేడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మీ బిహేవియర్ మంచిగా మార్చుకోండి, మంచిగా ఉండండి. స్లోగా నీ బిహేవియర్ బట్టి ఆయనే మారుతాడు. దేవుని అడుగుతాం, దేవుని ప్రార్థన చేస్తాం, నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తి హృదయంలో కూడా పని చేస్తాడు. అలాగే భార్య అయినా సరే అంతే. కొన్నిసార్లు వాళ్ళు మన మాట వినరు. అప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు మనం ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వకపోతే దేవుడి చేతిలో పెట్టడం, ఇంకెవరేం చేయలేం. దేవుడు మారుస్తాలనుకుని మన బాధ్యతగా మాత్రం ఎవరి బాధ్యత నెరవేర్చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత దీవెన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా మనందరికీ శిరస్సు క్రీస్తు.
ప్రతి ఎవరైనా ఆయన సెట్ చేస్తాడు జాగ్రత్తగా. కాబట్టి అర్థం చేసుకొని ఈ చిన్న చిన్న విషయాల్ని ఎక్కువ మాట్లాడుకొని ఎక్కువ డిస్కషన్ పెద్ద చేసుకోవడం కంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మాట్లాడడం తగ్గించండి. ఇంట్లో సొనుకు కూడా మానేయండి. అంతా సర్దుమనిన తర్వాత అప్పుడు మాట్లాడుకొని చక్కగా డిస్కస్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలా ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా మనం ప్రతి వాళ్ళం కూడా ఎవరి బాధ్యత నిర్వహిస్తే దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా అది సెట్ అయ్యే తీరదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రిన్సిపల్ అది. నువ్వు ఇలా చెయ్యి, భర్త నువ్వు ఇలా చెయ్యి, భార్య నువ్వు ఇలా చెయ్యి, పిల్లలు మీరు ఇలా చేయండి, తల్లిదండ్రులు మీరు ఇలా చేయండి, బాగుంటుందని దేవుడు చెప్పాడు. అలా ఎవరి పనులు చేసాం అనుకోండి అందరం హ్యాపీగానే ఉంటాం. అక్కడ అర్థం చేసుకొని దేవుడు అలా చెప్పాడు. అలాగన కింద ఉన్నాం కాబట్టి చీప్ అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు కింద ఉన్నా సరే ఇంక బైబిల్ దేవుడు చెప్తాను నువ్వు కిరీటం అన్నాడు. భార్యకి దేవుడు చెప్తున్నాడు నువ్వు కింద ఉన్నావు కాబట్టి భర్త కాలు కింద ఉన్నావు, అణిగిమని ఉండాలి, పడుండాలి అని దేవుడు చెప్పట్లేదు. నువ్వు కింద ఉన్నా సరే నువ్వు ప్రతిసారి నీ భర్త నువ్వు లోబడుతున్నా సరే, ఆయన కోపంగా చెప్పినా సరే లోబడుతున్నా సరే ఇంక నువ్వు దేవుడు అంటున్నాడు నువ్వు కిరీటమే అంటున్నాడు దేవుడు. నువ్వు లోబడి చూడు, విధే చూపించు, నువ్వు కిరీటం అంటున్నాడు దేవుడు. కాబట్టి లోబడ్డంలో చీప్నెస్ ఏమీ లేదు. అలాగే ప్రేమించామనుకోండి దేవుడు చెప్తాడు మనం ప్రేమించుకుంటాం కదా. అలాగే ప్రేమించి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అప్పగించుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కూడా స్లోగా క్రీస్తుకు అనుకూలంగా మారుతున్నాం. మనం ఎందుకు మారుతున్నాం అంటే క్రీస్తు తన మంచితనాన్ని కనపరిచాడు మనకి. మనల్ని వదిలేయచ్చు క్రీస్తు, కానీ మనం వదిలేయలేదు కదా. అందుకనే కదా రోజు రోజుకి ఎంతో కొంత క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడుతున్నాం. ఆయన వదిలేయకుండా తప్పులెత్తి చూపించి చర్చకొచ్చినలా దేవుడు మన క్లాస్ పేకట్లేదు కదా. చర్చకొచ్చిన దేవుడు ఏమి సనుక్కుంటుంది కదా, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నాడు సనుక్కుంటుంది కదా. దేవుడు మనల్ని మంచిగా బలపరుస్తున్నాడు కదా, మనల్ని ప్రేరేపిస్తున్నాడు కదా, మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు కదా దేవుడు. అందుకనే కదా దేవునికి అనుకూలంగా మనం కూడా మారుతున్నాం. అలాగే ప్రతి వాళ్ళు మారుతారు. ప్రతిదానికి మనం టైం డిమాండ్ చేయకుండా దేవుడి చేతిలో పెట్టేస్తే ప్రతిదీ దేవుడే చూసుకుంటా. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. యెహోవా నా కాపరి, నాకు లేమియు లేదు.